వెస్టేజ్ నాకే అంతా తెలుసుంటే నేను ఈ పాటికి సిద్ధార్థ్ సింగ్ గారి లాగా 2 lakhs తీసుకోవాలి. అవునా కదా? నాకే నాకు తెలిసింది కొంత, ఎంత 5%. నాకు వెస్టేజ్లో తెలిసింది 5%. నాకు తెలిసిన దాంట్లో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. మోహన్ రావు సార్ కూడా నాకు ఒకటే చెప్తాడు, నాలోనూ తప్పులున్నాయి, నాలోనూ తప్పులున్నాయి కాబట్టి నేను ఇంకా 22 lakhs లోనే ఆగిపోయాను. సిద్ధార్థ్ సింగ్ గారు లాగా నేను కూడా మరి 2 లక్షలు చెక్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే, నేను కూడా మిస్టేక్స్ ఉన్నాయి, నా మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి ఆయన ఓపెన్ గా మాట్లాడాడు. సో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే మిస్టేక్స్ చేస్తాము. ఇప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మిస్టేక్స్ చేస్తే అవి ముద్దొస్తాయి. అవునా కదా? ఒక 3 years వరకు, 4 years వరకు ఏం చేసినా, ఎంత తప్పులు చేస్తున్నా, ఆ, ఎంత ఇబ్బంది పెడుతున్నా అవి మనకు ముద్దుగా ఉంటాయి. ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఒక 4 to 6 months, ఒక 1 year అందరూ కూడా తప్పులు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకేమీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ ఏమి ఉండవు కాబట్టి, అందరం అందరం తెలియదు కాబట్టి కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఓకే, 1 year వరకు కూడా ఆ తప్పులు ఉంటాయి. ఆ తప్పుల్ని మనం చేస్తుంటూ ఉంటాము, వాటిని దిద్దుకోవాలి, దిద్దుకుని ముందుకెళ్ళాలి. అది మేము కమాండ్ గా చెప్తున్నట్టు కాదు. ఇప్పుడు అదే 4 years తర్వాత అదే పిల్లలు తప్పు చేస్తుంటే ఒక దెబ్బేస్తాం ఒంటి మీద. అంటే ప్రేమ లేనట్ట? దెబ్బేస్తే ప్రేమ లేనట్ట? చెప్పండి. అంటే ఒక 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 స్టేజ్ వరకే ఏదైనా, ఒక లిమిట్ వరకు ఓకే. తర్వాత ఏంటంటే తప్పులు జరుగుతాయి కాబట్టి 1 year తర్వాత కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ, టీం వచ్చే కొద్దీ కొన్ని హ్యాండ్లింగ్స్ అనేవి మిస్ హ్యాండ్లింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ, సరిగ్గా డూప్లికేషన్ జరగనప్పుడు తప్పులు జరిగిపోతూ ఉంటాయి. సో వాటిని చెప్పడం కోసం కొన్ని పాయింట్లు చెప్తా ఉంటాం. అవి పర్సనల్ గా తీసుకొని అది నన్నే అన్నారు అనుకుంటే మాత్రం అది ఇబ్బంది పడతారు మీరే. అది అందరం చేసిన వాళ్ళమే, ప్రతి స్టేజ్ లో అందరం చేసుకుంటూ వచ్చే తప్పులే, అవి మీరనే కాదు. సో అవి అవి మీరు దిద్దుకోగలిగితే ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకొని దిద్దుకోగలిగితే ఈజీగా ఉంటుంది. లేదంటే ఆ తప్పులు చేస్తున్న కొద్దీ మనకేంటంటే, మీరు తీసుకున్నప్పుడు చెప్పడం కూడా మానేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత ఏంటంటే మీకే ఎఫర్ట్స్ అనేవి పెడతా ఉంటారు కానీ రిజల్ట్స్ రావన్నమాట. సో అది ఒకటి అర్థం చేసుకోండి. సో ఈ రోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, 2025 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆ, ఈ 1 year మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జర్నీ చేస్తూ ఉన్న వాళ్ళే కాబట్టి 2025 మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. 2025 అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు, ఈ ఇయర్ మీకు ఎలా అనిపించిందో, అంటే కొంతమంది 3 years వాళ్ళు ఉన్నారు, కొంతమంది 4 years వాళ్ళు ఉన్నారు, కొంతమంది 5 years వాళ్ళు ఉన్నారు. సో స్టార్టింగ్ లో ఎవరైతే ఇప్పుడు ఒక 1 year నుంచి జర్నీ చేస్తున్నారో మీరు చెప్పండి. అంటే ఏం లేదు, మీరు ఈ 1 year లో మీకు ఎలా అనిపించింది, ఈ వెస్టేజ్ జర్నీ అనేది ఎలా అనిపించిందో మీరు షేర్ చేయండి. 1 year అయిపోయిన తర్వాత లాస్ట్ 2 years నుంచి ఉన్నవాళ్ళు అలా ఒక్కొక్కటి నేను పిలుస్తాను. పిలిచినప్పుడు జస్ట్ మీరు ఒక 1 to 2 minutes మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అంటే ఈ 1 year లో మీరు ఎలా అనిపించింది, మీరు జనవరిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, డిసెంబర్కి వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు, ఆ, మీకు ఎలా అనిపించింది జర్నీ, నెక్స్ట్ 2026కి మీ ప్లానింగ్ ఏంటి, మీరు అసలు ఎలా అనుకుంటున్నారు. సింపుల్ గా ఒక 2 minutes, ఎక్కువ వద్దు. ఎక్కువ మంది లేము, మనం కరెక్ట్ గా చేసుకుంటే 9:45 to 10 కల్లా క్లోజ్ చేసుకోవచ్చు సెషన్. ఎందుకంటే మీకు కూడా తెలియాలి, అంటే స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది, ఇంప్రూవ్మెంట్ ఉందో లేదా మీ బిజినెస్ లో మీకే అర్థం కావాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? ఈ 1 year నుంచి జర్నీ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఆ, శ్రీలక్ష్మి మేడం ఉన్నారు, నరసింహ ఉన్నారు, రాము ఉన్నారు. వీళ్ళంతా కూడా 1 year నుంచి జర్నీ చేస్తున్న వాళ్ళే. సో మీరు ఎవరైనా కానీ ఈ 1 year జర్నీ మీకు ఎలా అనిపించిందో మీరు అన్మ్యూట్ చేసుకుని ఓపెన్ గా చెప్పండి. రాము, శ్రీలక్ష్మి గారు, నరసింహ ముగ్గురు కూడా 1 year నుంచి జర్నీ చేస్తున్నారు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడడానికి ట్రై చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అది ఆడియో వస్తుంది సార్, వీడియో కొంచెం ప్రాబ్లం అయింది, అందుకోసం మన ఆడియో మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్. నాకు ఈ 1 year జర్నీలో ఏంటంటే వేస్టేజ్ గురించి 1% లో 0.001 అర్థమైందని అనుకుంటున్నాను.
యాక్చువల్లీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కొంచెం తెలిసింది మాత్రం కొంచెం ఉంది కానీ ఈ తెలిసిన దాంతోనే నా వరకు నేను కొంచెం బెటర్ గానే చేస్తున్నా వెళ్తున్నా అని అనుకుంటున్నాను. నేర్చుకొని ఇంకా చేయాల్సింది చాలా ఉందని నాకు అనిపిస్తుంది సార్. అంటే మీరు జాయిన్ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మీ మైండ్ సెట్ చెప్పండి ఒకసారి. జాయిన్ అయినప్పుడు అసలు ఏమీ తెలియదు సార్. ఈ రోజు ఏంటంటే మన దాంట్లో బెస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనకు బెస్ట్ వే ఉంది, మనం నేర్చుకోవడం ద్వారా చాలా బెస్ట్ గా అవ్వచ్చు అనేది తెలుసుకుంటున్నాం సార్. అవును మేడం. ఓకే. మీరు నెక్స్ట్ అంటే మీరు ఆల్రెడీ ఈ మంత్ లో ఈ ఇయర్ లో 5% గా స్టార్ట్ అయ్యారు మీరు. అవును సార్, 5 నుండి సిల్వర్ దాకా రాగలిగాను సార్. అది మేడం మీ అచీవ్ అంటే 2025 మీరు ఎలా అనిపించింది అనేది ఎస్ సార్, అది కూడా ట్వంటీ ట్వంటీ ఇంపార్టెంట్. ఫైవ్ లో నేను జాయిన్ అయింది ఏప్రిల్ మే దగ్గరలో అయినా కానీ ఆగస్టు దగ్గర నుంచే నేను సీరియస్లీ తీసుకొని ఇందులో వర్క్ చేస్తున్నాను సార్. సో నా సీరియస్ వర్క్ నుంచి 5% నుంచి నా వర్క్ గ్రోత్ చూపించుకుంటూ ఇప్పుడు సిల్వర్ దాకా అయ్యాను సార్. సిల్వర్ విత్ టీవీ తోటి హైయెస్ట్ చెక్ కూడా తీసుకోవడం జరిగింది. అవును సార్, ఎస్ సార్. సో మీకు 2025 మీరు అనుకున్న దానికి సాటిస్ఫై అయ్యారా? అవును సార్, ఎందుకంటే నాకు తెలిసిన సబ్జెక్ట్ నుండి నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇంత దాకా రాగలిగాను అని అంటే నాకు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ సపోర్ట్ తో నేను ఈ లెవెల్ అనేది అచీవ్ అయ్యానని నేను అనుకుంటున్నాను సార్. ఇంకా నాలెడ్జ్ నాలో ఇంప్రూవ్ చేసుకొని నా కింద టీం కూడా గెయిన్ చేసుకుంటా నేను నెక్స్ట్ ఇయర్ అనేది మంచి ప్లానింగ్ లో మంచి ఇన్కమ్ తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. గ్రేట్ మేడం. ట్వంటీ ఇంకా ట్వంటీ నాకు సిక్స్ కొత్త కి కొత్త టీం ని బిల్డ్ చేసుకుంటూ. ఎస్ మేడం. 2026 కి మీరు షార్ట్ టర్మ్ ప్లాన్ కింద నెక్స్ట్ 3 మంత్స్ ప్లాన్ చేసుకోండి మేడం. తర్వాత 6 మంత్స్ మిడ్ టర్మ్ కింద 6 మంత్స్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కింద 2026 మళ్ళీ డిసెంబర్కి ఎస్ సార్. ఈ మూడు కనుక మీరు సెట్ చేసుకొని మీ యాక్టివ్ అప్లయన్స్ తో దీని గురించి డిస్కస్ చేయండి. నెక్స్ట్ 3 మంత్స్ ఏంటనేది డిస్కస్ చేయండి. మీ టీంలో కూడా హనీమా గారు కూడా ఈ మంత్ బ్రాంచ్ అవడానికి అవకాశం ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్. మనం సక్సెస్ అవడం కాదు మేడం, మన కింద చెక్స్ ఇప్పించగలిగిన రోజున ఆటోమేటిక్గా మన సక్సెస్ ఉంటుంది. ఓకే ఓకే సార్. థ్యాంక్ మన యూ సార్. కింద ఎవరైతే సక్సెస్ చేపిస్తుంటామో ఆటోమేటిక్గా మన సక్సెస్ అందులోనే ఉంటుంది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. టీంలో లెవెల్స్ అనేవి అచీవ్ చేయించడానికి మన వంతు పాత్రగా మనం చేయాలి అంతే. తప్పకుండా సార్. థ్యాంక్ యూ మేడం. శ్రీలక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో అర్థమైందా లీడర్స్ ఎలా చెప్పాలో? మేడం చెప్పారు కదా, సేమ్ టు సేమ్. కుదిరితే రాము గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాము గారు, అంటే మీ జర్నీ చెప్పండి. జస్ట్ మీరు జనవరి నుంచి డిసెంబర్కి మీ జర్నీ. అవును సార్, అవును సార్, జనవరి నుంచి డిసెంబర్కి 1 ఇయర్, కానీ ఇప్పుడు వచ్చే జనవరికి 1 ఇయర్ అవుతుంది సార్. ఎస్ ఎస్. అయితే నాకు పరిచయం చేసింది మన కస్టమర్ సార్. అయితే దాని వలన మనకు చాలా సార్లు సార్ ఫోన్ చేసిండు, రాండి దీన్ని తెలుసుకోండి వెస్టేజ్ గురించి, దీనిలో ఎంత చేసుకుంటే అంత డబ్బు ఉంది అని చెప్తున్నాడు. కానీ అంటే మనం చాలా మంది చెప్తుంటారు కదా, ఉండంలే సార్, చేద్దాంలే సార్ అనేది చాలా వరకు అన్నాను సార్. అయితే మీటింగ్ అటెండ్ అవుతూ నాలెడ్జ్ అనేది కొంచెం నేర్చుకున్నాను సార్. నేను నేర్చుకొని మన విజయవాడకు 2 సార్లు రావడం జరిగింది. దాని ద్వారా ఇంకా కొంచెం ఇంప్లిమెంట్ అయింది సార్. మొన్న కర్నూలులో ఇంకా బల్బ్ వెలిగింది సార్. మనకు బల్బ్ వెలగడం వలన దాంతో పాటు కొంచెం నేను ఇంకా రన్నింగ్ పరిగెత్తున్నా సార్ నేను. ఎస్ అయితే రాము గారు. నేను వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 ఇయర్ అయింది కదా సార్. ఇప్పటికైతే కొంతవరకు నేర్చుకున్నాను. అంటే జీరోనే సార్, ఇంకా తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. కాకపోతే కొంత తెలిసిందని అనుకుంటున్నాను సార్ నేను. 100% రాము గారు, నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ప్రతి లెవెల్కి మారిపోతుంటుంది. ఏ లెవెల్కి ఆ లెవెలే. ఓకే. సో మీరు కూడా ఎస్ ఈ సార్. మంత్ క్వాలిఫికేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే మీరు నిలబడడానికి మెయిన్ కారణం నాకు తెలిసి అయితే బూట్ క్యాంప్సే. ఎస్ సార్, అవును సార్. నియర్లీ మీరు 4 బూట్ క్యాంప్స్ అటెండ్ అయినట్టున్నారు. అంటే 5 సార్, 5 అయింది. ఐదు అటెండ్ అయ్యారా? అవును సార్. ఖమ్మం, కరీంనగర్. ఖమ్మం, కరీంనగర్, విజయవాడ 2 సార్లు, మన కర్నూలు. అంటే ఓకే ఓకే, ఒకటి వర్క్ షాప్ విజయవాడలో. అవును సార్, వర్క్ షాప్ 2 అయినాయి కదా సార్. ఉమ్, ఉమ్, ఉమ్. సో అవును గ్రేట్ సార్. అండి. అయితే కంటిన్యూగా మీతో పాటు టీమును కూడా మీరు
ఖమ్మం సింగిల్ గా వచ్చారు. అవును సార్, సింగిల్ గానే వచ్చాను. ఖమ్మం సింగిల్ గా వచ్చారు, కరీంనగర్ ఫ్యామిలీతో వచ్చారు. ఎస్ సార్. సో ఫ్యామిలీతో నా పక్కన ఒకరిని, ఒక ఇద్దరిని వేసుకొని వచ్చాను. ఓకే ఓకే, అవునవును. అవును సో సార్. ఫైనల్ గా అయితే టీం కూడా బూట్ క్యాంప్స్ లోనే గ్రో అవుతుంది. మీకు విజయవాడ బూట్ క్యాంప్ పద్మ మేడం అవునవును. వచ్చారు, అవునవును సార్. కురమయ్య పద్మ గారు, మేడం, పద్మ వసంత మేడం మేడం, కురుమయ్య సారు, వచ్చారు. అట్లా అంటే మీకు వీళ్ళందరూ మీకు అటెండ్ బూట్ అయ్యారు. క్యాంప్స్ లో జరిగిన పాజిటివ్నెస్ కూడా చెప్పాలి. బూట్ క్యాంప్ లో అంటే ఇదే సార్, మనకు చేస్తుంటే మనం బయట బతకనీకనే ఇస్తుంది తప్ప మన సంపాదనకే ఏది లేదనేది బాగా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. అంటే మీకు బూట్ క్యాంప్స్ లో కూడా ఉమ్. మీకు టీమ్ గ్రో అనేది రావడం స్టార్ట్ అయింది. అవును సార్. ఒక బూట్ క్యాంప్ లో పద్మ మేడం, కురమయ్య గారు యాక్టివ్ అయ్యారు. అవును సార్. మొన్న కర్నూలు బూట్ క్యాంప్ లో మీకు వచ్చిన పాజిటివ్నెస్ ఏంటి? ఓ, కుర్మయ్య సార్ రాలేదు సార్. కుర్మయ్య సార్ కింద మన వసంత ఆహా, మేడం, అంటే సైజమ్మ వచ్చిన మేడం. వాళ్ళల్లో సార్. యాక్టివ్ గా ఎవరన్నా అయ్యారా? మొన్న బూట్ క్యాంప్ వచ్చిన వాళ్ళలో యాక్టివ్ గా ఎవరన్నా ఉన్నారా? ముగ్గురు అయ్యారు సార్. వసంత మేడం అయ్యింది, తర్వాత సైజమ్మ, తర్వాత వసంత కాశమ్మ, మేడం విజయవాడ ముగ్గురు విజయవాడ యాక్టివ్ బూట్ గానే ఉన్నారు. క్యాంప్ కే వచ్చారు కదా, వసంత మేడం మర్చిపోయాను నేను. అవునవునవును సార్, విజయవాడ బుక్ క్యాంప్ కూడా వచ్చారు సార్. ఉమ్, 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 ఉమ్. 2 సార్లు వచ్చారు. 2 సార్లు అవునవును వచ్చారు మేడం. అవునవును అవును. చూడండి లీడర్స్, రాము గారు ఇక్కడ మనకి మంచి ఎగ్జాంపుల్. కరెక్ట్ గా ఆయన 1 ఇయర్ అయింది స్టార్ట్ చేసి. 5 బూట్ క్యాంపులకి అంటే 4 బూట్ క్యాంపులకి ఒక వర్క్ షాప్ అటెండ్ అయ్యారు. టీం కూడా చూడండి, ఆయనకి ఇప్పుడు యాక్టివ్ టీమ్స్ 3 ఉన్నాయి. ఆయనకి 3 టీమ్స్ యాక్టివ్ ఉన్నాయి. పవర్ ఆఫ్ బూట్ క్యాంప్, ఒక రకంగా చెప్పాలంటే పవర్ ఆఫ్ బూట్ క్యాంప్స్. బూట్ ఎస్ క్యాంప్స్ సార్. ని ఎందుకు యూజ్ చేసుకోమని చెప్తున్నామో అర్థం చేసుకోండి. ఈ రోజు రాము గారు ఈ మంత్ క్వాలిఫై అవ్వడానికి రెడీగా ఉన్నారు, క్వాలిఫై అవుతున్నారు కూడా. పాపం 1 ఇయర్ నుంచి ఎస్ సార్. ఇన్కమ్ లేదు ఆయనకి, 1 ఇయర్ నుంచి ఇన్కమ్ లేదు. అయినా కానీ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ మంత్ క్వాలిఫికేషన్ వస్తుంది. అంటే నిన్న ఎస్ నిన్న సార్. మొన్న జూమ్ మీటింగ్ లో క్లియర్ గా చెప్పా, విస్టేజ్ అనేది బిజినెస్ కాదు, ఒక కెరియర్. ఆ అవును కెరీర్ సార్. గా తీసుకొని నిలబడి ఎవరైతే దాన్ని ఎక్కడ తప్పు జరుగుతుందో దిద్దుకుంటూ ముందుకెళ్ళిన రోజున జర్నీ జరుగుతూనే ఉంటుంది. జరుగుతున్న ఎస్ సార్. కొద్ది గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ రాము గారు యొక్క టెస్ట్ మనీ. రాము అవును గారు సార్. నిలబడడానికి కారణము బూట్ క్యాంపే. రాము గారి కింద టీం ఈరోజు ఎస్ రావడం సార్. కారణము బూట్ క్యాంప్స్. ఎస్ సార్. సో ఇదే ఎగ్జాంపుల్ అండి. అందరూ కూడా బూట్ క్యాంప్స్ ని, ఏ మీటింగ్ అయినా సరే చివరికి నాలెడ్జ్ వచ్చే పర్సనల్ గా టీమ్ మీటింగ్స్ ఏ అయినా కానీ అన్ని కూడా అటెండ్ అవడానికి ట్రై చేయండి. కంపెనీ ట్రైనర్స్ ఇచ్చే ఎస్ ట్రైనింగ్స్, సార్. దగ్గరలో ఎక్కడైనా కంపెనీ ఇచ్చే ట్రైనింగ్స్ ఉన్నా కానీ వాటిని కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వండి. నేను చెప్తున్నా కదా, ఎస్ ఇక్కడ సార్. ఉన్న టీం కి అందరికి కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ కొత్తగా ఎస్. తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీకు కావాల్సింది ఒక 20 మంది రాయల్ కస్టమర్స్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే. ఎస్ సార్. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ మీకు ఇంకా అవసరం లేదు. మీకు ఇప్పుడు కావాల్సిందల్లా బిజినెస్ లో టెక్నిక్స్, బిజినెస్ లో టీమ్ గ్రోత్, టీమ్ బిల్డింగ్ చేసుకోవడం కావాలి. ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్ నేను సార్. చెప్పేది ఏంటంటే, మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి కాదు, ఇంకా ప్రొడక్ట్ నాలెడ్జ్ కాకుండా ఓన్లీ టీమ్ బిల్డింగ్ లో వచ్చేటువంటి టెక్నిక్స్, కొత్తగా టీమ్ కి మనం ఎలా కొత్త, అవన్నీ కూడా నెక్స్ట్ నేను జూమ్స్ లో ప్లాన్ చేస్తున్నా. అంటే అసలు కొత్తగా ఒక పర్సన్ ఎంటర్ అయితే ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా నేను సబ్జెక్ట్ తయారు చేశాను ఆల్రెడీ. ఒక్కొక్క జూమ్ సెషన్ జరగడం జరిగింది. కాబట్టి మీరందరూ ఎక్కడ ఎవరైతే 13 మంది, నియర్లీ 13 మంది ఉన్నాము. సో మీరు చేయాల్సిందల్లా టీమ్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మీకు అవసరం లేదు. మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాల్సిన పని లేదు. మీకున్న నాలెడ్జ్కి ఎస్ ఇప్పుడు సార్. 20 మంది కస్టమర్స్ ఈజీ క్రియేట్ చేసుకుంటారు. సో మీరు ఆ 20 మందిని క్రియేట్ చేసుకోవడం సరిపోద్ది. తర్వాత టీమ్ కి సపోర్ట్ చేయండి ఓకే. అంతే, ఏం చేయవసరం లేదు. మీ టీమ్ కి సపోర్ట్ చేసుకుంటుంటే చాలు. సో ఓకే రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ ఖచ్చితంగా మచ్. సార్. థ్యాంక్ యూ సార్. సో నరసింహ గారిది ఆడియో ప్రాబ్లం ఉందంట. సో నరసింహ గారు మనకి అవైలబుల్ లేరు. ఒక రకంగా నరసింహ గారి టెస్ట్ మనీ కూడా నేనే చెప్తాను. సో నరసింహ గారు, రాము గారు సేమ్ ఒకే పొజిషన్ అండి. లాస్ట్ జనవరిలో ఖమ్మం బూట్ క్యాంప్ రావడం జరిగింది నరసింహ గారు కూడా. సో నరసింహ గారు సెకండ్ బూట్ క్యాంప్ కరీంనగర్, థర్డ్ బూట్ క్యాంప్ వచ్చి విజయవాడ వర్క్ షాప్ కూడా వచ్చారు. మొన్న కర్నూలుకి రాలేకపోయారు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల. సో సార్ కూడా సీరియస్ గా ఉన్నారంటే కారణం కూడా ఆ బూట్ క్యాంప్స్ అటెండ్ అవ్వటమే, అదే మెయిన్ కారణం.
సో ఇక్కడ ఎవరు ఉన్నా కానీ మాక్సిమం అందరూ బూట్ క్యాంప్స్ వల్లే స్టాండర్డ్ అయిన వాళ్ళమే అందరం కూడా. సో రాము గారితో పాటుగా నరసింహ గారు కూడా ప్లాన్ చేస్తున్నారు క్వాలిఫికేషన్స్ కి. కొంచెం టీం అనేది కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. స్ట్రగుల్ ఎంత బాగా స్ట్రగుల్ అయితే అంత పెద్ద సక్సెస్ వస్తుందండి. స్ట్రగుల్ అవ్వడం అనేది మనం నేర్చుకోవడానికి మాత్రమే. మనకి ఏదో నేర్పాలనుకుంటుంది. ఆ స్ట్రగుల్ ఏంటంటే మనం ఏదో నేర్చుకోవాలి. స్ట్రగుల్ అంటే మనం నేర్పడానికి వస్తున్నది. దాన్ని ఆహ్వానించి దాన్ని కనుక తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఫ్యూచర్ లో ఆ స్ట్రగుల్ ఉండదు. స్టాండర్డ్ టీం వస్తుంది. ఎంత పెద్ద స్ట్రగుల్ అవుతారో అంత మంచి టీం వస్తుంది. ఇదంతా ఫేస్ చేసిన వాళ్ళం మేమంతా. అది మీ కొత్త మాకు కొత్త కాదు. 5% నుంచి ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. సో నరసింహ గారు కూడా మంచి టీం వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. ఓకే నరసింహ గారు, మీరైతే ఉండండి జూమ్ లో, వెళ్ళిపోమాకండి చివరి వరకు. సో వీళ్ళంతా కూడా 1 ఇయర్ నుంచి జర్నీ చేస్తున్న వాళ్ళు. సో నెక్స్ట్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ 2 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళలో విజయ్ గారు, మద్దిలేటి గారు, సుజాత మేడం, మీలో ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఆ, మీ యొక్క జర్నీ సార్ 2025. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, విజయ్ సార్ చెప్పండి సార్. వినపడుతుంది, క్లియర్ గా ఉంది వాయిస్, కంటిన్యూగా మాట్లాడండి. హలో సార్, మేము విజయ్ సార్ మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. విజయ్ గారు మీ వాయిస్ క్లియర్ గా ఉంది, మాట్లాడండి అని చెప్తున్నా. సరే సార్, అది కొంచెం ఇయర్ బడ్స్ సెట్ అవ్వలేదు సార్. కంటిన్యూగా అయితే సార్ నేను అంటే 3 సంవత్సరాలు అవుతుంది సార్ వెస్టేజ్ లో జాయిన్ అయ్యి. కాకపోతే ఏంటంటే మరి నా- నాకంటే కొంచెం టీం అనేది కొంచెం, అంటే నాకు ఫాలో అప్ అయ్యే వాళ్ళు కొంచెం టీం అనేది ఏర్పడలేదు సార్ సరిగా. అది నా ప్రాబ్లం మరి అనేది నాకు అర్థం కాలేదు. అంటే మనం బూట్ క్యాంపులు కానీ వచ్చిన వాళ్ళు కూడా, స్టడీ అయిన వాళ్ళు కూడా పెద్దగా లేదు విజయ్ సార్. గారు, మిమ్మల్ని అడుగుతుంది లాస్ట్ 2 ఇయర్స్ కాదండి, ఓన్లీ 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు ఈ 1 ఇయర్ మీ జర్నీ ఎలా అనిపించిందో చెప్పండి. మీరు 3 ఇయర్స్ అయింది, ఓకే 3 ఇయర్స్ నుంచి నిలబడ్డారు, అది గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు ఆ, బిజినెస్ లో. అవును స్ట్రగుల్ అవ్వని వాళ్ళు ఎవరు లేరండి, అందరూ స్ట్రగుల్ అయిన వాళ్ళమే. స్ట్రగుల్ అనేది మీకు అవును ఒక్కరికే కాదు, మీకు చదువు రాదు కాబట్టి మీకు కొంచెం ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ లో, అంతే. అవును సార్. ఈ 1 ఇయర్ అయితే 2025 జనవరి నుంచి మీకు ఎలా అనిపించింది చెప్పండి, మీ 1 ఇయర్ జర్నీ చెప్పండి. ఈ సంవత్సరం అయితే మాకైతే బాగానే ఉంది సార్ జర్నీ అంతా. టీం కూడా వచ్చింది. మరి 2 ఇయర్స్ అలాగే నాతో పాటు కాదండి, మరి 2 ఇయర్స్ టీం లేదన్నారు, మరి ఈ ఇయర్ టీం వచ్చింది కదా, మరి అది చెప్పాలి కదా. వచ్చింది సార్, టీం వచ్చింది. అంటే మరి అది చెప్పాలి కదా, టూ అది ఇయర్స్ చెప్పకుండా స్ట్రగుల్ అయ్యాను టీం రాలేదు, స్ట్రగుల్ అయ్యాను టీం రాలేదు అంటే టీం రాదు. నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటే టీం వస్తుంది, నేర్చుకోకుండా టీం ఎట్లా వస్తుంది. అవును సార్, అవును. మరి అదే ఈ ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్ ఫైవ్ లో నుంచి ట్వంటీ ట్వంటీ టీం సిక్స్ వచ్చింది సార్. రాబోతుంది. నాతో పాటు కూడా బూట్ క్యాంప్ వచ్చిన వాళ్ళు ఒక ఐదు ఐదు ఆరు ఉన్నారు సార్. ఐదు ఆరు కూడా వాళ్ళు కూడా యాక్టివ్ గానే ఉన్నారు సార్ ఇప్పుడు. వాళ్ళు కూడా సొంత ప్లాన్లు కూడా చేయడానికి, వాళ్ళు కూడా బూట్ క్యాంప్ వచ్చినాకే వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చుకున్నారు సార్. మార్చుకున్నారు. వాళ్ళకు కూడా మీరు అది ఆయన కస్టమర్లు కూడా చెప్పారు సార్. దాన్ని కూడా మేము వాళ్ళని ఫాలో అప్ చేస్తానే ఉన్నాం సార్. దాంతో పాటు అట్లా టీమ్ బిల్డింగ్ అనేది కూడా ఈ మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం మళ్ళా స్టార్టింగ్ కాడ నుంచి 2026కి నేను గోల్డ్ అవ్వాలని, ఇంకా స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తాను. మళ్ళా గోల్డ్ అంటారు ఏంటండి, మొన్నేమో బూట్ క్యాంప్ లో డైమండ్ డైరెక్టర్ గా ఫోటో దిగి మళ్ళా గోల్డ్ అంటారు ఏంటి. అదే డైమండ్ డైరెక్టర్ అవ్వాలని నేను ప్లాన్ చేస్తున్నాను సార్. ఆ నాతో పాటు క్లారిటీ నా కింద ఆ కూడా క్లారిటీ చిన్న లేకపోవడమే చిన్న దూరం అవుతుంది మనకు. ఆ క్లారిటీ లేకపోతే దూరం అవుతుంది, అదే చెప్తుంది. అవును సార్. 3 మంత్స్ కి ఏంటి ప్లానింగ్, 6 మంత్స్ కి ఏంటి ప్లానింగ్, 1 ఇయర్ కి ఏంటి ప్లానింగ్, ఇది కావాలి. అవును సార్. మీ కింద అచీవర్స్ తయారవ్వాలి, మీ కింద లెవెల్స్ రావాలి, మీ కింద వాళ్ళకి చెక్స్ రావాలి. ఈ అవును మంత్ మీరు హైయెస్ట్ చెక్ ఈ సంవత్సరంలో మీరు సిల్వర్ విత్ టీవీబీ తీసుకుని హైయెస్ట్ చెక్ కూడా తీసుకున్నారు, అది చెప్పాలి కదా మరి. అవును సార్. అది 13 వేలు దాకా తీసుకున్నాను సార్. మరి అది చెప్పాలి కదా. 2005లో మీరు సాధించిన విజయమే కదండి.
అవును సార్, అవును. మరి అవన్నీ చెప్పాలి కదా. అవును. మీరే సరిగా మాట్లాడలేకపోతే మీ కింద వాళ్ళకి ఎలా మీరు మోటివేషన్ చేయగలుగుతారు? మీరు స్ట్రాంగ్ గా చెప్పగలగాలి కదా. కోర్ టీం అంటే మీరు 3 ఇయర్స్ అయిపోయింది జర్నీ చేస్తూ, ఇంకా మాట్లాడడానికి ఇంకా సంకోచిస్తూ మాట్లాడుతుంటే అది హార్ట్ఫుల్ గా అనిపించదు. స్ట్రాంగ్ గా మాట్లాడండి. మాట్లాడే 4 మాటలైనా స్ట్రాంగ్ గా ఉండాలి. సో యాక్టివ్ అప్లైనర్ తో డిస్కస్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ సెషన్ అయిపోయే లోపల నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయండి. ఆ క్వశ్చన్ అయితే కంపల్సరీ ఆన్సర్ చేయాలి ఈ సెషన్ అయ్యే లోపల. ఆ క్వశ్చన్ అడుగుతాను, చివర్లో అడుగుతాను, అందరిది అయిపోయిన తర్వాత చివర్లో అడుగుతాను. సో విజయ్ గారిది కంప్లీట్. విజయ్ గారు మనం మ్యూట్ చేసుకోండి. సార్. నెక్స్ట్ సుజాత మేడం. సుజాత మేడం మీరైనా మాట్లాడొచ్చు, శైలజ మేడం అయినా మాట్లాడొచ్చు, మధ్యరెడ్డి గారైనా మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. శైలజ మేడం గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. నేను జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అవుతుందండి. బట్ ఈ 2025లో నేను అయితే చాలా అచీవ్ చేశాను. అండ్ వెస్టేజ్ గురించి అయితే చాలా నేర్చుకున్నానండి. ఆ, ఏంటంటే ఫస్ట్ లో వచ్చి జాయిన్ అయ్యి నా ఇంట్లో వరకు నేను తెచ్చుకోవటం అలా ఉండేది. అండ్ ఈ 2025 అయితే నేను మర్చిపోలేను అన్నట్టు నాకు వెస్టేజ్ గురించి, ఇది వెస్టేజ్ దీంట్లో పవర్ ఉంది అనేది నాకు అర్థమైంది సార్. నాతో పాటు నా ఫ్యామిలీలు కూడా అర్థమైంది. ఒకానొక సిచ్యువేషన్ లో వచ్చేసి ఈ లాస్ట్ ఈ నవంబర్ డిసెంబర్ లోనే వేస్టేజ్ లో కొలాప్స్ అయిపోతానేమో అన్నట్టు అనిపించిన టైంలో కూడా నాకు ఈ ఇయర్ వచ్చిన చెక్ 27,000 వచ్చింది సార్, హైయెస్ట్ చెక్. గ్రేట్ సిల్వర్ మేడం. విత్ టీబీబీ అండ్ ఎల్ఓ. మీరు మనసు పెట్టారు మేడం, మనసు సో పెట్టారు కాబట్టి దాంతో మీకు అది ఎక్కువ వచ్చింది. అది ఆ చెక్ చూపించి నేను మళ్ళీ ఈ లాస్ట్ ఈ డిసెంబర్ లో నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్. నాకు వచ్చిన సిచ్యువేషన్ ప్రకారం నేను ఇక చెయ్యలేనేమో అనుకున్నాను. ఆ చెక్ ఒక్కటి చూపించి మళ్ళీ నేను చేయగలను అన్న హోప్ అనేది నాకు నా ఇంట్లో చెప్పుకోవటానికైనా బయట చెప్పుకోవటానికైనా నేనైతే అది ఒకటి అచీవ్ చేయగలిగానండి. అట్లాగే అండ్ ఈ ఇయర్ నాకు వచ్చిన టీం మాత్రం ది బెస్ట్ టీం అండి. ఆ, దానికి మీరు మేడం చాలా సపోర్ట్ చేశారు. ఆ టీం రావడానికి కూడా చాలా థ్యాంక్స్ సార్. ఆ, అది ఇంకా ఇంకా నేనైతే ఇంట్లో చెప్పుకోవటానికి అయితే ఇంకా నేను వేస్టేజ్ ని వదలను అని చెప్పుకోవటానికి నాకు ఒక రీజన్ అనేది నాకుంది సార్. ఎస్ మేడం, ఇది టీం వర్క్ మేడం. ఇక్కడ మీది మాది అని ఉండదు, అందరం కలిపి చేసుకోవాలి. అందరి టీం అది, అందరి టీం కాబట్టి అందరం సపోర్ట్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళాలి, అట్లా ఏమి ఉండదు. అలాగే మన టీంలో మీరు ఎలా అయితే అచీవ్ అయ్యారో మన టీంలో కూడా ఎల్ఓబి రన్నర్స్ 2026లో కంపల్సరీ ఎల్ఓబి రన్నర్స్ రావాలి. సో అలాగే ఫారెన్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేయండి. కరెక్ట్ గా చూడండి, ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్ ఇచ్చారు మనకి, మార్చ్ లో అవును థాయిలాండ్ సార్. ట్రిప్ ఇచ్చారు. సిల్వర్ డైరెక్టర్ గా ట్రావెల్ ఫండ్ 60,000 ఉంటే చాలు. సిల్వర్ డైరెక్టర్ ఇష్యూ అయ్యి ఉండి కేవలం 60,000 ట్రావెల్ ఫండ్ ఉంటే మనకి ట్రిప్ వచ్చేది. మనకు రెండు రెండు నెలలు ఎల్ఓబి ఇన్కమ్ కొట్టుకుంటే థాయిలాండ్ ట్రిప్ వెళ్ళి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. సో అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ ఇయర్ కూడా 3 ట్రిప్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇయర్ లో ఎట్లయినా ఫారెన్ ట్రిప్ వెళ్ళి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ 3 మీకు ఆల్రెడీ ఫిబ్రవరి కల్లా నేను ప్లాన్ ఇచ్చాను మీకు ఆల్రెడీ. సో ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ప్లాన్ చూద్దాము. ఫిబ్రవరి సరే సార్, నేను ఈ ఫిబ్రవరి మార్చికి గోల్డ్ కి ట్రై చేస్తున్నాను సార్. ఎస్ మేడం. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నేను గోల్డ్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. అది అట్లాగే నేను మార్చిలో ట్రిప్ కూడా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను సార్. అలాగే మన టీంలో మీరు ఎవరిని అచీవ్ చేయించాలనుకుంటున్నారు? నా టీంలో సార్ ఫస్ట్ లెగ్ లో వచ్చేసి నా టీంలో యాక్టివ్ ఉన్నది అయితే అరుణ గారు, అండ్ కింద టీంలో గౌరీ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఓకే ఓకే. సో వాళ్ళ నుంచి ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడి ఈ మంత్ చెప్తాను. అనిమా గారు ప్లాన్ శ్రీలక్ష్మి గారు చేస్తున్నారు మేడం. వీళ్ళందరూ ఉన్నారు సార్. ఒకసారి అనిమా మాట్లాడి అనిమా మేడం ప్లాన్ అందరినీ చేయాలని ఉంటది.
అదే హనీమా మేడం ఈ సార్ మంత్ నాకు వినిపించలేదు. ప్లాన్ చేస్తున్నట్టున్నారు, ఒకసారి డిస్కస్ చేయండి శ్రీలక్ష్మి గారితో కూడా. మేడం ఈ ఓకే సార్. ఈ మంత్ ఈ ఇయర్ మీ కింద అచీవ్మెంట్స్ వచ్చినాయి, అవి కూడా చెప్పాలి మీరు. నా కింద శ్రీలక్ష్మి గారు సిల్వర్ డైరెక్టర్ అయ్యారండి. హలో. చెప్పండి మేడం, మాట్లాడండి, కంటిన్యూగా అండ్ మాట్లాడండి. అరుణ గారు సిల్వర్ విత్ టీవీబీ తీసుకున్నారు ఎస్ మేడం. ఫస్ట్ టైం తను. అండ్ న్యూగా వచ్చేసి నెక్స్ట్ మంత్ ఈ మంత్ లో వచ్చేసి హనీమా గారు క్వాలిఫికేషన్ దగ్గరలో ఉంది. సో తను బ్రాంజ్ కంప్లీట్ చేస్తారు. కుమారి గారు కూడా బ్రాంజ్ అయ్యారు మేడం, కుమారి గారి పేరు చెప్పడం మర్చిపోతున్నారు మీరు. కుమారి గారు అయ్యారు సార్. అంటే 2025 లో మీకు అవి గుర్తుండాలి మేడం, అంటే ఈ ఇయర్ మీ కింద అచీవర్స్ ఎవరు అనేది మీకు ఐడియా రావాలి. సో దీనికి రెండింతలు అవును. నెక్స్ట్ ఇయర్ ఉండాలి, 2026 లో దీనికి రెండింతలు ఉండాలి మన టీం. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. 3 months లో గోల్ పెట్టుకొని ఫారెన్ ట్రిప్ అయితే ప్లాన్ చేయండి మేడం కంపల్సరీగా. పాస్పోర్ట్స్ అవన్నీ అప్లై చేసుకోండి. ఓకే సార్. యాజ్ ఎర్లీ మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళి వస్తే కొత్త టీం ఇంకా వస్తుంది, కొంతమంది ఇంకా యాక్టివ్ అవుతారు. సో ప్లాన్ చేసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. నెక్స్ట్ శైలజ మేడం కంప్లీట్ అయిపోయింది. సుజాత మేడం, సుజాత మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. హాయ్ లేడర్స్. నేను మీ అందరికంటే సీనియర్ కావచ్చు, ఇక్కడ 3 years దాటిపోయింది నేను జాయిన్ అయ్యి. నో ప్రాబ్లం మేడం, మీరు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ వాళ్ళ దగ్గర లేదు, చెప్పండి. నేను జాయిన్ అయ్యి అయితే 3 years దాటిపోయిందండి. నాలెడ్జ్ కూడా కావాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి. సీనియారిటీ అంటే పిన్ లెవెల్ ఒకటే కాదు. సరే. కానీ ఈ 4 years నుంచి కూడా నా జర్నీ బ్రాంచ్ దగ్గరే ఆగిపోయింది. అది ఎవరి మిస్టేక్ అంటే నా మిస్టేకే. నేను చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే మాక్సిమం టైం స్పెండ్ చేయలేకపోవటం, నిలబెట్టుకోలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా నా మేజర్ మిస్టేక్స్. నాకు ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది. అది నేను బ్రాంజ్ వరకు అచీవ్ అవ్వటం, మళ్ళీ నేను టైం పెట్టలేకపోవటం, షాప్ లో బిజీ అయిపోవటం, ఇది అలా నాకు ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. ఈ 25 లో అంటే చెప్పుకోదగ్గదంటూ నా బిజినెస్ గ్రోత్ అయితే లేదు సార్. 26 మాత్రం ఖచ్చితంగా గ్రోత్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా అంతే చెప్పగలను. మేడం దగ్గర గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నాను కానీ ఒక విషయం అయితే ఉందండి మేడం దగ్గర. ఎందుకంటే మనందరం బిజినెస్ లా చూస్తే మేడం మాత్రం ఒక్కళ్ళే కెరీర్ కింద చూస్తున్నారు. ఈ సంవత్సరం నాకు టీం రాకపోయినా నెక్స్ట్ ఇయర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. మేడం ఏ మీటింగ్ మిస్ అవ్వరు, ఏ బూట్ క్యాంప్ మిస్ అవ్వరు, ఒక్కళ్ళైనా వస్తారు. అది మేడంలో ఉన్న గొప్పతనం. మేడం మీకు టీం రావటం అంటే మీరు మీరు నిలబడిన రోజున మీకు మంచి టీం వస్తుంది, మామూలు టీం రాదు. నాకు టీం గురించి కూడా బాధ లేదు సార్, వస్తారు. కాకపోతే నేను చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటంటే షాప్ మీద పెట్టిన అంత కాన్సన్ట్రేషన్ ని అంత దీన్ని దీంట్లో పెట్టలేకపోతున్నానని నేనే ఒప్పుకుంటున్నాను. ఎందు- కాబట్టి ఇక నుంచి దీన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను చేస్తాను. అదే మేడం, మీరు దాంతో ఆటోమేటిక్ గా నేను గా ఎప్పుడైతే ప్రయారిటీల్లో మీరు మొన్న జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటే మీకు కొన్ని పాయింట్లు అర్థమయ్యాయి. మొన్న జూమ్ మీటింగ్ మీరు అటెండ్ అవ్వలేకపోయారు. మొన్న జూమ్ మీటింగ్ లో మీకు అది అవును, లింక్ కూడా పెట్టాను, ఆ వీడియో చూడండి. మీకు వెస్టేజ్ అనేది నేను టాప్ చూసాను. ప్రయారిటీ 1 2 3 లో ఉంటేనే మనం ఇక్కడ ముందుకెళ్ళగలుగుతాం. ఆ 1 ఉంది 2 సార్, 3 లో మిస్ ఉంది అవుతుంది. కాబట్టి 1 2 3 లో ప్రయారిటీ అయితే వెస్టేజ్ కి ఇచ్చాను సార్. కాకపోతే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవటం అనేది కుదరక నాకు చేసుకోలేకపోతున్నాను. ఈ ఇక నుంచి అది కూడా నేను అడ్జస్ట్మెంట్ కి ప్లాన్ చేసుకున్నాను. చాలా అయితే గ్రౌండ్ వర్క్ అయితే చేశాను. దాన్ని అంతా నెక్స్ట్ మంత్ కల్లా నాకు మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇది నేను ఓకే చేసిన మేడం, గ్రౌండ్ వర్క్ కి. నా తెలిసి అయితే మీరు గోల్డ్ కొడతారని అనుకుంటున్నా. ఈ 2026 లో గోల్డ్ కంప్లీట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను కంపల్సరీగా. సో నో ప్రాబ్లం చేశాను మేడం. సార్. నేను షాప్ ఒక్కటే కాదు సార్,
మాక్సిమం షాప్ కి వచ్చిన ప్రతి ఏ కస్టమర్ ని ఎంత ఓపిక్ గా నేను వెస్టేజ్ గురించి చెప్పి పంపించానంటే దాదాపు 20 నుంచి ఈ 10 days లోనే 100 మంది కస్టమర్స్ ని కలిసి ఉంటాను సార్. ఎస్ మేడం, మీరు వర్క్ కాకపోతే నాకు చేస్తున్నారు. బయటకు వెళ్ళడం అది మీరు వర్క్ చేయట్లేదు అంటలేదు, ఇంకొంచెం వర్క్ చేస్తున్నారు. టీం వర్క్ కొంచెం కావాలి దానికి అంతే. చేస్తాను సార్, టీం వర్క్ చేస్తాను కొంచెం సార్, యాడ్ అయితే మీకు గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా కనబడుతుంది. వస్తది. అవును మేడం. చేస్తాను సార్ తప్పకుండా. అయితే నేను పోయినసారి వచ్చిన విజయవాడ వచ్చిన బూట్ క్యాంప్ మాత్రం నా కింద ఒక పర్సన్ ని తీసుకొచ్చాను. తను మన మళ్ళీ రాజమండ్రి బూట్ క్యాంప్ లో కూడా వచ్చారు. తను మాత్రం యాక్టివ్ అయ్యారు. ఎస్ మేడం, ఎస్ మేడం, మిగతా ఎస్. అంతా లెగ్స్ నార్మల్ గా కస్టమర్స్ చాలు గా మేడం, ఉండిపోయారు, కానీ ఒక్క లెగ్ ఇప్పుడు మాత్రమే మీరు నాకు దాని యాక్టివ్ మీద గా వర్క్ ఉంది. చేసి ఒక లెగ్ పవర్ లెగ్ చేసేయండి, ఒక పవర్ లెగ్ చేసి స్టాండర్డ్ చేసేయండి. అలాగే సార్, అంతే మేడం, ఇంకేం అవసరం లేదు. తప్పకుండా సార్. ఈసారి బూట్ క్యాంప్స్ కి నాతో పాటు ఇంకా నా టీం ని కూడా అచీవ్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తాను సార్. ఎస్ తప్పకుండా మేడం, సార్. థ్యాంక్ యూ మేడం, సుజాత మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ సార్. నెక్స్ట్ వచ్చేసి మద్రెడ్డి గారు. వీడియోస్ ఆఫ్ చేశారు, గుడ్ వీడియోస్ ఆన్ చేయండి. విజయ్ గారు, నరసింహ గారు రాదు, పద్మజ మేడం, శైలజ మేడం, అందరూ వీడియోలు ఒక 1 hour పెట్టుకోవాలి. మీరు కోర్ టీము, మీరేం మామూలుగా కాదు, లీడర్స్ గా ఎదగబోతున్నారు. మనం ఎగ్జాంపుల్ కనీసం 1 hour పెట్టుకోకపోతే ఎట్లా? వీడియోస్ తెలుసు కదా, వారానికి 2 రోజులు, ఆ 2 రోజుల్లో కూడా మనం ఇలా దాన్ని 100% పెట్టకుండా చేస్తే కరెక్ట్ కాదు. మద్రెడ్డి గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మద్రెడ్డి గారు, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి, మాట్లాడండి, సార్ కంటిన్యూగా మాట్లాడండి. నేను 3 years సార్ వెస్టేజ్లో జాయిన్ అయ్యి. కాబట్టి 3 yearsలో నేను చేసింది దాదాపు 8 నెలలే సార్ చేసింది. 8 నెలలు చేసి వదిలేసిన. మళ్ళీ తిరిగి నేను ఈ ఇయర్ 25లో అయితేనే నేను జూన్లో స్టార్ట్ చేసిన సార్. జూన్లో స్టార్ట్ చేసి నేను జూన్లో నా ఇంటి దగ్గరకే వాడుకున్నా. జూలై నుంచి వరుస కంటిన్యూ ఫీల్డ్లోనే ఉన్నా సార్. ఫీల్డ్లో ఉన్నా జూలై తర్వాత నేను అక్కడ వర్క్షాప్ జూలైలో వర్క్షాప్కి వెళ్ళాను సార్. వర్క్షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఫీల్డ్ స్టార్ట్ చేసిన సార్. ఫీల్డ్ స్టార్ట్ చేసి నేను దాదాపు అంటే సార్ నాకు సైడ్లో ఫస్ట్ లెగ్ లేదు, సెకండ్ లెగ్లో టీం లేదు సార్. టీం లేదు కాబట్టి ఓన్గానే కష్టపడ్డా. ఆ మంత్ సిల్వర్ క్వాలిఫై తర్వాత విత్ టీబీపీ తర్వాత ఎల్ఓబితో తీసుకున్నా సార్. దాదాపు అంటే ఆ మంత్లో నాకు వచ్చేసి 27,000 27,000 తర్వాత 27,160 రూపాయలు తీసుకున్నాను సార్. 6 నెలల వరుసగా సార్ కంటిన్యూ రెగ్యులర్గా దాదాపు అంటే ఒక 4 నెలలు ఎల్ఓబితోనే సిల్వర్ క్వాలిఫై అవుతూ ఎల్ఓబితోనే తీసుకున్నాను సార్ వరుసగా. దాదాపు అంటే కొంచెం ఒక 2 నెలలే సార్ ఎల్ఓబి మిస్ అయింది. అంటే కొద్దిగా ఈ వేస్టేజ్లా అనేది కొద్దిగా అనుభవం లేదు సార్. అనుభవం లేక కొద్దిగా టీం ఎక్కడెక్కడ వర్క్ చేయాలనేది తెలియక కొద్దిగా మిస్ఫైర్ అనేది జరిగింది సార్. దాదాపు అంటే నాకైతే ఈ 25లో అయితే నాకైతే కొద్దిగా మంచిగానే అనిపించింది సార్. ఇట్లా ఇలా చేయడం తర్వాత మంచిగానే ఇలా చేసుకుంటూ పోతేనే మంచిగా అనిపిస్తుందని కొద్దిగా మ్, ఈ వేస్టేజ్ అనేది తెలియాలి సార్. మెయిన్ ఫస్ట్ అప్లైన్తో నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. అప్లైన్కు ఫోన్ చేయాలి, ముందుకెళ్ళాలి. అలా వెళ్తేనే ముందుకెళ్తాను సార్. లేదంటే ఓన్గా వెళ్తేనే మిస్టేక్లు జరిగి ముందుకెళ్ళాను సార్. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. మెయిన్ అప్లైన్తోన టచ్లో ఉండి అప్లైన్ మాట విని ముందుకెళ్ళగలుగుతాం సార్. ఓన్గా వెళ్తే వెళ్ళలేము. అలా అంటూ అదే నెక్స్ట్ మనం వచ్చేసి నెక్స్ట్ అయితే గోల్డ్కు ప్లాన్ చేసాం సార్. సైడ్లో నేను విజయవాడ బూట్ క్యాంప్కు 4 తీసుకొచ్చాను సార్. సైడ్ నుంచి తీసుకొస్తే అక్కడ 2 యాక్టివ్ అయ్యాను సార్. మొన్న కర్నూలుకు తీసుకొచ్చాను సార్. కర్నూలుకు అక్కడ నుంచి ఒకరు యాక్టివ్ అయ్యారు. దాదాపు అంటే నేను విజయవాడ 3 బూట్ క్యాంపులు అటెండ్ అయినా సార్. ఒక వర్క్ షాపు ప్లస్ మళ్ళీ ఇప్పుడు 4వ బూట్ క్యాంప్ ఇక్కడ కర్నూలు రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇలా చేసుకుంటూ పోతే మెయిన్గా మనం ఎవరు వచ్చినా రాకుండా మనం ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా టీం ఎప్పుడైనా వచ్చేస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మద్రెడ్డి గారు. మీరు ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా 6 నెలల జర్నీ చెప్పారు. అవును సార్, 6 నెలల జర్నీ. ఈ 6 నెలల్లో మీకు ఎంత పాజిటివ్ వచ్చిందో మీ నోటితో మీరు చెప్పారు. అవును సార్. మరి ఈ 6 నెలల్లో మీ కింద క్వాలిఫికేషన్స్ పరిస్థితి ఏంటి?
సార్ అదే సార్ అదే మనకు అనుభవం లేదు సార్, కొద్దిగా ఎలా చేయాలని అనుభవం లేదు. జస్ట్ 2 నెలలే సార్ కొద్దిగా అప్లైన్ నేర్చుకొని అప్లైన్ టు ఫోన్ చేసి వెళ్ళడం కానీ అట్లా అనేది కొద్దిగా మిస్ఫైర్ అని జరిగింది సార్. అలా కాకుండా చూసుకుంటాను సార్ ఇప్పటి నుంచి. అదే కింద ఒకటే క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోండి అనేది సార్, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మందిని మోహన్ రావు సార్ తోటి మేము కూర్చోబెట్టడం జరిగింది. అంటే అవును సార్. మేము మా డౌన్ లైన్ ని తీసుకెళ్లి మా అప్ లైన్ దగ్గర కూర్చోబెడుతున్నాం అంటే కారణం ఏంటి చెప్పండి? అదే సార్ కింద టీం వర్క్ అనేది సరిగా లేదు కాబట్టి సరిగా అలా లేదు ప్రొసీడ్. కాదండి. ఇప్పుడు మేము ఇచ్చే సబ్జెక్ట్ కంటే అప్లైన్ దగ్గర సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది. మీలాంటి వాళ్ళకి వాళ్ళ ద్వారా కలిసినప్పుడు ఇంకా మంచి పాజిటివ్నెస్ వస్తుందని కల్పిస్తాం అప్లైన్. అంతే, అవును సార్. మరి మీ కింద ఉన్న డౌన్ లైన్స్ అప్ లైన్స్ టచ్ లోకి ఎందుకు రావట్లేదు? అదే సార్ వాళ్ళు చేసే పొరపాటు అదే. టాప్ లైన్ వాళ్ళు టచ్ చేసే టచ్ పొరపాటు కదండి, రావడం. మనం ఏది నేర్పిస్తాం అదే వస్తది. ఇప్పుడు నేను డిసైడ్ చేసుకుని నిర్ణయించుకున్నాను కాబట్టి మోహన్ రావు సార్ దగ్గర మీరు కానీ కృష్ణమూర్తి కానీ ఎవరైనా కూర్చోబెట్టాం. ఎందుకు కూర్చోబెట్టాం? అదే మేము చెప్పేదానికన్నా అప్లైన్ కూర్చోబెడితే అప్లైన్ తో గైడెన్స్ అన్న సరిగా వస్తున్నట్టు అక్కడ కూర్చోబెట్టి. మరి మీరు ఎందుకని మీ కాంటాక్ట్ నెంబర్లు కూడా కనీసం మీ డౌన్ లైన్స్ కాంటాక్ట్ నెంబర్లు రవి సార్కి కూడా ఇవ్వలేకపోతున్నారు? ఎందుకని? ఎక్కడ ఏం ఇన్ఫియారిటీ ఫీలింగ్ మీకు? మీకంటే మీ అప్లైన్స్ సార్కి ఏం బాగానే లేదు సార్, సార్కి చెప్తారండి. ఇచ్చినా కదా సార్ వాళ్ళు. మీ కింద మీ కింద మేము సార్ దగ్గర చూసుకుంటున్నాం సార్. ఏది రవి సార్ నాకు కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ సార్కి లేవని నెంబర్లు చెప్పారు ఇస్తున్నాం నాకు. కదా సార్, కాంటాక్ట్ నెంబర్. లేవని చెప్పారు నాకైతే, లేదు ఎవరు సార్, నెంబర్ ఇస్తున్నాం ఇవ్వాలో సార్ చెప్తారు. పెట్టి. భోగిన రమేష్ కింద ఆ చందు నెంబర్ అడిగి మేము వారం రోజులు అవుతుంది. ఎందుకు మీ చందు నెంబర్ మాకు ఇవ్వలేకపోతున్నారు? కనీసం ఫోన్లు లేదు కూడా సార్, నాకు చెప్పలేదు సార్. ఇవ్వకుండా సార్ అప్లైన్లు ఏం సార్ చేశారండి? నాకు ఓకే, సార్ ఇప్పుడు నాకు నేను చెప్పేది చెప్పట్లేదు సార్, ఒకటే నాకు మధురెడ్డి గారు, చెప్పలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీ కింద అచీవ్మెంట్స్ రావట్లేదంటే కారణం మీ కింద వాళ్ళు పైన అప్లైనర్స్ తో టచ్ లోకి రానంత వరకు మీ కింద అచీవ్మెంట్స్ రావు. ఇది చాలా మేజర్ మిస్టేక్ మీ టీంలో జరుగుతుంది. ఏంటంటే చాలా మేజర్ మిస్టేక్ అన్నమాట ఇది. అవును సార్. అది మాత్రం మీరు దిద్దుకోకపోతే ఈ లాస్ట్ 4 మంత్స్ నుంచి మీకు ఉన్న సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. అది ఇంకా వీక్ అవుతుంది. మీ మీ ఇమీడియట్ గా మీ డౌన్ లైన్స్ ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రవి సార్తో కానీ మాతో కానీ కంపల్సరీగా ఒక ప్లాన్ చేయండి. సరే సార్, ఓకే సార్. ఓకే మధురెడ్డి గారు, 2026లో మీ మీ ప్లానింగ్స్ ఏంటి చెప్పండి? సరే, అప్లైన్ టచ్ లో ఉండి నేను 2020 గోల్డ్కి వెళ్ళాలని సార్. గోల్డ్ నుంచి రీచ్ అయ్యి మళ్ళా మార్చ్ స్టార్ వరకు ప్లాన్ కావాలని సార్. పెట్టుకోండి. మార్చి నుంచి జూన్ వరకు ప్లాన్ పెట్టుకోండి. మొత్తం 3 ప్లాన్, షార్ట్ టర్మ్ పెట్టండి, మిడ్ టర్మ్ పెట్టండి, లాంగ్ టర్మ్ పెట్టండి. సరే సార్, ఓకే సార్. ప్రతిరోజు అదే. అప్లైన్ కాల్ చేయండి. మీ ఇమీడియట్ అప్లైన్ రవికుమార్ సార్కి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో కాల్ చేయండి. చేస్తున్నాం సార్, రోజు సార్ చేస్తున్నాం, నేను చేస్తున్నాను సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ కోసం చేస్తూనే ఉన్నా. ఎలా అని చూడండి, కోర్ టీం ఫోన్ అటెండ్ చేస్తున్నాం. అయ్యారు. కోర్ టీమ్ లో రవి సార్ కోర్ టీమ్ లో మీరున్నారు, నరసింహ ఉన్నారు, రాము ఉన్నారు, విజయ్ ఉన్నారు. మిగతా వాళ్ళు లేరంటే అర్థం ఏంటి కారణం? ఫోన్ చేసిన సార్, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా ఫోన్ చేసిన, అందరికి ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నర్సింగ్ ఒక చెప్పిన సార్ అయితే సార్, రాముకి చేసిన అయితే కోర్ అన్నాడు టీం సార్. అంటే అర్థం ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. కోర్ టీం అంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు, మనలాగా తయారయ్యే వాళ్ళని కోర్ టీం అంటాం. కోర్ టీమ్ అంటారు. మన మాట ఎవరైతే పర్ఫెక్ట్ గా మనం చెప్పింది తీసుకోగలిగి ఎవరైతే మనలాగా తయారవున్నారో వాళ్ళని కోర్ టీం అంటాం. ఉం. అటువంటి కోర్ టీం ను కూడా మీరు తయారు చేసుకోండి. మీరు కోర్ టీం తయారు చేసుకుంటేనే మీకు ఫర్దర్ గా ముందు ఈజీ అవుతుంది. సరే సార్, ఓకే సార్. ఒకళ్ళ మీదే డిపెండ్ అయితే ఇలాగ ఉంటుంది పరిస్థితి. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వమాకండి. సరే సార్, ఓకే సార్. ఓకే విషయం మాధురి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ పద్మజ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. మేడం, సార్ లాస్ట్ జూమ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు మేడం? సార్ కోచింగ్ సెంటర్కి జాయిన్ అయ్యాను సార్. 5 to 9:30 వెళ్ళాలి సార్. ఇప్పుడే వచ్చాను ఇందాక, అందుకే లేట్ అయింది. మొన్న కొంచెం లేట్ అయిపోయింది సార్. 9:40 అవడం వల్ల అటెండ్ అవ్వలేదు సార్. వీడియో పెట్టాను చూసారా? చూశాను సార్. ఏం అర్థమైంది మేడం చెప్పండి. ఆ ముందు అసలు లాస్ట్ సెషన్ చెప్పండి నాకు కొంచెం.
లాస్ట్ జూమ్ సెషన్లో మీకు ఏం నచ్చిందో చెప్పండి. సార్ ఫస్ట్ మీ సక్సెస్ జర్నీ చెప్పారు సార్. అంటే జాబ్కి డిఫరెన్స్ ఏంటి అవన్నీ చెప్పారు సార్. ఓకే. తర్వాత వై వేస్టేజ్ గురించి ఇవన్నీ మీ జర్నీతో పాటు వై వేస్టేజ్ చెప్పారు. ఓకే. తర్వాత మన ప్రయారిటీ అనేది ఫస్ట్ ఫ్యామిలీకి ఇవ్వాలి, తర్వాత మనం బిజినెస్ కానీ ఏది చేస్తుంటే ఆ వర్క్కి, తర్వాత వెస్టేజ్లో ఉండాలి థర్డ్ ప్లేస్లో దాటిపోతే కనుక వెస్టేజ్లో మనం ఉన్నా లేనట్టే అవన్నీ చెప్పారు సార్. ఎస్ మనం మేడం. ఎప్పుడైతే వెస్టేజ్కి ప్రయారిటీ ఇస్తామో అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుందని చెప్పారు సార్. ఎస్ మేడం. ఎస్ మేడం. సో వీడియో అంతా చూసారు అయితే. చూశాను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ చెప్పండి మేడం, 2025 ఏంటి పరిస్థితి జర్నీ? 2025లో అయితే నేను సాధించింది అయితే ఏమీ లేదు సార్. అన్ని ప్రాబ్లమ్స్ వల్లే నేను దాంట్లోనే ఇదైపోయాను. ఓకే. నెక్స్ట్ ఇయర్ అన్నా 2026లో అన్నా నేను గట్టిగా ప్లాన్ చేసి మంచి ఇన్కమ్ తీసుకోవాలని ప్లానింగ్ సార్ నాదైతే. మీరైతే యానివర్సరీ ఆఫర్ అయితే అచీవ్ అయ్యారు కదా మేడం? అవును సార్, ట్రిపుల్ బొనాంజా ఆఫర్ ఒకటే అచీవ్ అయ్యాను సార్. జనవరిలో బూట్ క్యాంప్ ఒకటి అటెండ్ అయ్యాను. తర్వాత ప్రాబ్లమ్స్ వల్ల బూట్ క్యాంప్స్ అటెండ్ అవ్వలేకపోయాను సార్. ఓకే. ఓకే. చూడండి ఈ మేడం, ఇయర్లో అయితే ఏమీ చేయలేదు టీమ్ సార్. ఇప్పుడిప్పుడే వస్తుంది, కొంచెం టీంని హ్యాండిల్ చేయండి. అవునవును సార్. నెక్స్ట్ 3 మంత్స్ మరి ప్లానింగ్ ఏంటి మేడం? నెక్స్ట్ 6 మంత్స్ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ 1 ఇయర్ ప్లానింగ్ ఏంటి? ముందు అసలు టీంని బిల్డ్ చేసుకోవాలి సార్ నేను. అదే మేడం, ఏంటి నెక్స్ట్ ఏంటి? సార్ ఎవరైతే ఆగిపోయారో వాళ్ళని, ఎవరైతే కొంచెం అంటే కస్టమర్ ద్వారానే మనం తెచ్చుకోవాలి అనుకుంటున్నాను సార్. అదే కొత్త ఐడీస్ తెచ్చుకొని వాళ్ళ ద్వారానే ముందుకు వెళ్ళాలి అని. మెయిన్ బూట్ క్యాంప్స్ మేడం, బూట్ క్యాంప్స్ యూజ్ అవును చేసుకోండి. సార్. అదొకటి ఎస్ బాగా సార్. మైనస్ పాయింట్ అవుతుంది. అదొకటి అవును సార్, మాత్రం. మీటింగ్స్ అటెండ్ అవ్వకపోవడం కూడా మైనస్ సార్. ఓకే మేడం. ఓకే మేడం. సరే మేడం, అయితే కొంచెం ప్లాన్ చేయండి. నెక్స్ట్ 3 మంత్స్ ప్లాన్ చేయండి, ఫస్ట్ 6 మంత్స్ కాకుండా ముందు 3 మంత్స్ ప్లాన్ చేయండి కొంచెం. కంపల్సరీగా సార్. ఓకే ఈసారి మేడం. మాత్రం నేను గట్టిగానే ప్లాన్ చేస్తాను సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో సార్. ఓకే లీడర్, ఫైనల్ గా మన రవికుమార్ సార్ ఉన్నారు. రవికుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను జాయిన్ అయ్యి దాదాపుగా ఒక 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. ఎస్ సార్. ఎస్ సార్. అయితే 5 ఇయర్స్ నుంచి స్టార్టింగ్లో దాదాపుగా 1 ఇయర్ 1.5 ఇయర్లోనే టీం రావడం జరిగింది. మంచిగా జరిగింది దాదాపుగా చాలా వరకు. మధ్యలో మిడిల్ బ్రేక్ వచ్చేసి దాదాపుగా వచ్చిన టీం అంతా హైయెస్ట్ ఇన్కమ్ దాదాపుగా అప్పుడు దాదాపుగా 40,000కి రీచ్ అయ్యాను ఎస్ సార్. ఎస్ సార్. ప్రీవియస్లీ. అంత దాకా రీచ్ అయిన ఇది దాదాపు ఒక్కసారిగా మళ్ళీ డౌన్ ఫాల్ జరిగింది. ఇక టీంలో కొన్ని వేరే వేరే అటు ఇటు వెళ్ళిపోవడం జరిగింది. ఇక మొత్తం అయితే పడిపోయింది. మళ్ళీ పడిపోయినా కానీ నేను నిలబడి ఉండడానికి మాత్రం మెయిన్ కారణం మీరు చెప్పిన కొన్ని మాటలు, దాంతోపాటు బూట్ క్యాంపులకు తర్వాత మెయిన్గా ఇక్కడ ఉన్న మామూలుగా వీక్లీ మీటింగ్స్ కానీ, అప్పుడు వీక్లీ మీటింగ్స్ అనేవి ఉండేవి కదా మామూలుగా. ఛాంపియన్స్ డేలు తర్వాత 1 డే వర్క్ షాపులు మాత్రం ఉండేవి స్టార్టింగ్లో ఉన్నప్పుడు. ఆ మీటింగ్లకు అటెండ్ అవ్వడం వల్ల వెస్టేజ్ అంటే ఏంటి, వెస్టేజ్లో మనం ఉండి చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది ఏంటనేది నేర్చుకున్నాను. అంటే ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా టీం వస్తారు, ఎందుకంటే ఎంతోమందికి టీం వచ్చి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు అనేవి సెషన్లో తర్వాత మీటింగ్లో వినేవాడిని. అంటే వాళ్ళకి ఈ రోజు అలా జరుగుతుందంటే నాకు కూడా సేమ్ అది జరుగుతున్నట్టుంది ఈరోజు అనుకున్నాను. ఎవరు ఎన్ని చెప్పినా వేరే వేరే కంపెనీలోకి వెళ్ళాలి, ఇట్లా పలానా కంపెనీలో బాగుంటుంది, పర్సంటేజ్ బాగా ఇస్తారని చాలా చెప్పారు. ఎన్ని చెప్పినా కానీ నేనేంటంటే ఒక దాన్ని నమ్ముకొని ఉన్నాను. అక్కడ ఏదో వెళ్ళి చేసేదానికంటే ఇందులోనే చేసుకుంటే వస్తుంది కదా అని చెప్పేసి అని గట్టిగా ఒక నమ్మకంతోనే అట్లాగే ఉన్నాను. ఇక చాలా చాలా కాలం మామూలుగా అలా మళ్ళీ అంటే టీంను గ్రో చేసుకోవడం కోసమే చాలా ప్రయత్నం చేశాను. లెవెల్ అయితే తొందరగానే ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్లోనే గోల్కి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ టీం పడిపోయిన తర్వాత మళ్ళీ టీమును అచీవ్ చేయడం కోసం చాలా 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 ట్రై చేశాం. ఇక చివరికి వచ్చేసి లాస్ట్ ఇయర్ మళ్ళీ మీరు నేను ఒక సమ్మర్లో, లాస్ట్ సమ్మర్ కాక బిఫోర్ సమ్మర్ వెళ్ళి మొత్తం అందరినీ ఒకసారి మళ్ళీ పాత వాళ్ళు ఎవరెవరు టచ్లో ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కున్నాను. అలా కనుక్కునే ప్రయత్నంలోనే ఎవరు టచ్లోకి రాలేదు, ఎవరు చేయలేదు. ఒక కృష్ణమూర్తి మాత్రం కొంచెం టచ్లోకి వచ్చారు.
అక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి మీకు చెప్పాను నేను, ఇలా ఇలా ఉంది సార్ అని. తర్వాత సరే అయితే మరి ఒకసారి వెళ్దాం, అయితే కృష్ణమూర్తి ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి అని మళ్ళీ మీరు నేను ఇద్దరం కలిసి మళ్ళీ కర్నూలు వైపు వెళ్ళాము. అక్కడ వెళ్ళి మాట్లాడి చేసిన తర్వాత చిన్నగా తను మళ్ళీ అంటే అప్పటిదాకా నేను జస్ట్ బ్రాంజ్ క్వాలిఫై అవడానికి కూడా చాలా కష్టం అయ్యేది. అసలు ఇంకా అలా చాలా నాన్ క్వాలిఫై కూడా జరిగినాయి. తర్వాత వెళ్ళి కృష్ణమూర్తి సార్ దగ్గర మీరు నేను ఇద్దరం వెళ్ళి మాట్లాడిన తర్వాత కృష్ణమూర్తి చిన్నగా అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పీవీ రావడం వల్ల మళ్ళీ నేను బ్రాంజ్ క్వాలిఫై జరగడం అనేది అలా అలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక ఈ ఇయర్ 2025లో 2024 ఎండింగ్లో కర్నూలులో ఒక బూట్ క్యాంప్ జరిగింది. ఆ బూట్ క్యాంప్కి ఇక్కడ నుంచి మీరు వచ్చారు, నేను తర్వాత కొంతమందిని ఇక్కడ తీసుకొని వెళ్ళాం, కృష్ణమూర్తి సార్ వచ్చారు. ఆ బూట్ క్యాంప్కి అటెండ్ అవ్వడం వల్ల మళ్ళీ అనేది టీం గ్రో అయింది. అంటే కరెక్ట్గా అప్పటికి ఇప్పటికి 1 year అవుతుంది. కరెక్ట్గా లాస్ట్ డిసెంబర్లో అక్కడ బూట్ క్యాంప్ జరిగింది కర్నూలులో. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ ఇయర్కి అంటే ఈ 1 yearలో మళ్ళీ పడిపోయిన టీం అంతా మళ్ళీ వచ్చింది. అంటే మనం వెళ్ళి మళ్ళీ చిన్నగా ఒక్కొక్క మెట్టు పడిపోయిన మెట్లన్నింటినీ ఒక్కొక్కటి పేర్చుకుంటూ రావడం వల్ల మళ్ళీ మ్యాక్సిమం 30,000 దాకా మళ్ళీ నేను రీచ్ అయ్యాను అమౌంట్. అంటే నేను పాత ఇన్కమ్ని టచ్ చేయడానికి కొంచెం దగ్గరలోనే ఉన్నాను. మళ్ళీ టీం వచ్చింది. ఆ రోజున నాకు మ్యాక్సిమం ఎంత పీవీ వచ్చేదో ఆ పీవీ దాదాపుగా మళ్ళీ రీచ్ అయ్యాను. అప్పుడు ఎవరెవరైతే నా డౌన్లైన్లో ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్లో కూడా అందరు వచ్చేసారు. ఇదంతా ఈ ఇయర్లో జరిగినది. ఈ ఇయర్లో కూడా జస్ట్ ఎప్పుడు జూలై వరకు కూడా నాకు మామూలు క్వాలిఫై కూడా చాలా ఇబ్బంది అయ్యేది. జూలై దగ్గర నుంచి అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే మళ్ళీ మొన్న నుంచి కంటిన్యూషన్లో క్వాలిఫై అవుతున్నాం. ఇంకా మన అయితే మంత్లీ పెరుగుతుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే బూట్ క్యాంపులు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళు జాయిన్ అయ్యారు, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఫస్ట్లో కర్నూలు బూట్ క్యాంప్లో నా డౌన్లైన్లో 2-3 వచ్చారు. వాళ్ళ కృష్ణమూర్తి సారు ఇంకొక మేడం వచ్చారు, ఇట్లా వచ్చారు. ఈ రోజున మొన్న రీసెంట్గా జరిగిన బూట్ క్యాంప్ చూసుకుంటే దాదాపుగా 30 మెంబర్స్ పైనే వచ్చారు మొత్తం కలుపుకుంటే. ఇది అంటే ఈ ఇయర్లో మళ్ళీ నేను పాత ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది, ప్లస్ టీమ్ కూడా వచ్చేసింది. ఇదంతా ఈ ఇయర్లో జరిగినది. ఇక అక్కడ నుంచి కూడా నేను ఈ ఇయర్లోనే బూట్ క్యాంపులకి కర్నూలు 2 వెళ్ళాను ఈ ఇయర్లో జరిగినవి. తర్వాత విజయవాడలో ఒక 3, తర్వాత అంటే బిఫోర్ ఇయర్లో గుంటూరులో ఒకటి వస్తే అక్కడికి వెళ్ళాను. తర్వాత పాత కొన్ని మొత్తం కలిపి ఒక 8 వరకు నేను అటెండ్ అయ్యాను బూట్ క్యాంప్లో, ఓన్లీ బూట్ క్యాంప్లే. ఈ ఇయర్లో జరిగింది మాత్రం మళ్ళీ నేను 2 years 3 years బ్యాక్ది మొత్తం పోగొట్టుకుందంతా మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసింది. ఈ ఇయర్లో నాకు ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే అంటే మనం నిలబడి ఉండడం వల్ల మళ్ళీ టీం అనేది వచ్చింది. అదే కనుక నేనే అంటే నేను మనకు ఇక్కడ లేకపోతే ఈ రోజున వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ రోజున ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళంతా పాత టీం, అంటే ఆల్రెడీ ఐడీలు వేసుకొని వాళ్ళు అలా కొంతకాలం ఉండి ఆగిపోయిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు అచీవ్ అవుతున్నారు. ఈ రోజున మీరు చెప్పిన నరసింహ సార్ కావచ్చు, రాము సార్ కావచ్చు, వీళ్ళు దాదాపుగా జాయిన్ అయ్యి అట్లాగే ఉండిపోయారు. కానీ వాళ్ళు అచీవ్ అవ్వడానికి, వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఈ ఇయర్ పనికి వస్తుంది. దానికి కారణం ఏంటంటే జూమ్ మీటింగ్లు, మామూలు బూట్ క్యాంపులు. అంటే మనం నిలబడి ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుదాం అనడానికి ఇవన్నీ అన్నమాట ఎగ్జాంపుల్స్. నాకైతే ఈ ఇయర్ చాలా బాగా జరిగింది సార్. ఈ ఇయర్ మళ్ళీ ఒక గట్టి నమ్మకం అయితే ఏర్పడింది. మనం నిలబడి ఉన్నందుకు టీము వస్తుందని చాలామంది చెప్తుంటారు. అదనేది మళ్ళీ నిజం అనేది ప్రూవ్ అయింది నాకు. కనుక నేను గట్టిగా అయితే మాత్రం దీన్ని చేసుకోవాలి, ముందుకెళ్ళాలి అనేది అర్థమైంది. ఇవాళ నేను అటెండ్ అవుతున్న ప్రతి బూట్ క్యాంప్లో కూడా ఏదో కొత్త పాయింట్ అని తెలుస్తుంది. మొన్న కర్నూలు బూట్ క్యాంప్లో కొంతమంది లీడర్లు చెప్పినవి విన్నాను. ఆ తర్వాత అంటే నేను కొంత డిసైడ్ చేసుకున్నాను అనమాట. అంటే దీన్ని అంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అని అంటే చేస్తుంది పార్ట్ టైంలో కూడా మ్యాక్సిమం నాకున్న టైం లోపల కంపల్సరీగా ఎక్కడికి ఆ రోజు ఎక్కడైనా ప్లాన్కి వెళ్తాను, ప్లాన్ లేకున్నా కానీ ఒక వీడియో చూడడం కానీ ఏదో ఒకటి కంపల్సరీగా అయితే మాత్రం దీని మీద నేను వర్త్ పెట్టి కంపల్సరీ చేసుకుంటూ ఉంటాను. తర్వాత వచ్చేసి మొన్న మీరు చెప్పిన దాన్ని మీటింగ్ కూడా, అది జూమ్ మీటింగ్ కూడా నేను మొత్తం చూశాను.
అందులో ప్రయారిటీ అనేది నాకు బాగా నచ్చింది సార్. అయితే నేను ప్రజెంట్ అయితే మాత్రం వెస్టేజ్ని థర్డ్ ప్రయారిటీలో పెట్టాను. దాన్ని ఈ ఇయర్ నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, నేను వెళ్ళిన బూట్ క్యాంప్ల యొక్క నాలెడ్జ్ వల్ల కావచ్చు, మీరు మీరు చెప్తున్న నాలెడ్జ్ వల్ల కానీ దేని వల్ల ప్రకారమైన కానీ దాన్ని సెకండ్ ప్లేస్కి ఇవ్వాలనేది డిసైడ్ చేసుకున్నాను. అది ఎప్పుడు ఏంటనేది మ్యాక్సిమం చాలా తొందరలోనే సెకండ్ ప్లేస్కి ఇస్తాను. ఎందుకంటే ఈ రోజున థర్డ్ ప్లేస్లో పెట్టాను కాబట్టి నేను సక్సెస్ అనేది చాలా టైం పడుతుంది. ఇలా ఇలా ఉంటే ఏంటంటే టైం అనేది అయిపోతుంది తప్పించి అంటే సక్సెస్ అవుతామని తెలిసి కూడా సక్సెస్ని ఆపుతున్నట్టుగా నాకు కనబడుతుంది. అందుకొరకని ఇక దీన్ని థర్డ్ ప్లేస్ కాదు సెకండ్ ప్లేస్కి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను. మెయిన్గా అయితే మాత్రం ఈ ఇయర్ మాత్రం నాకు చాలా బాగా జరిగింది సార్. మెయిన్గా నేను చేసుకోగలను, ఇన్కమ్ తీసుకోగలను అనేది ఇప్పుడు నేర్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మామూలుగా మెయిన్గా లెవెల్స్ అనేది స్టార్ అట్లా పెట్టుకుందాం అనుకున్నాను. దానికంటే గోల్డ్లోనే 50 నుంచి 60,000 ఇన్కమ్ పెంచుకోవాలనేది ప్లాన్ అనేది నాకు వస్తుంది ఆలోచన. లెవెల్ అనేది ఆటోమేటిక్గా ఎప్పుడైనా పెంచుకోవచ్చు. మీ ఇక్కడ ఇన్కమ్ పెంచుకోవాలనేది అనుకున్నాను. అంటే గోల్డ్లోనే బాగా ఇన్కమ్ తీసుకోవచ్చు అని కూడా మీరు ఒకసారి చెప్పారు కాబట్టి డెప్త్లో వర్క్ చేయాలని నాకు అర్థమైంది సార్. ఈ రోజున డెప్త్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాను, నేను చేస్తున్నాను, టీం సపోర్ట్ చేస్తున్నారు, దానికి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ అందరి సపోర్ట్ వల్ల మళ్ళీ కిందనే మెయిన్గా డెప్త్ అనేది ఒక లెగ్ పవర్ లెగ్ అనేది బాగా స్ట్రాంగ్ చేయాలనేది నిర్ణయించుకున్నాను. నాకున్న టైంలో వాళ్ళకు నాకు కావాల్సినంత వరకు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా ఇది సార్. 100% సార్. మీరు చెప్పిందంతా ఎక్సలెంట్ సార్. నిజంగా 2025 అనేది మీకు మెమరబుల్ ఇయరే, నాకు తెలిసి ఆ విషయం. ఖచ్చితంగా అంటే సార్, మనం ఖచ్చితంగా. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని మీరు కనుక ఎక్కువ టైం కొంచెం ఇప్పుడున్న టైం మీద కొంచెం టైం పెట్టగలిగితే మీరు అన్నట్టుగా గోల్డ్లోనే 1,60,000 తీసుకోవచ్చు సార్. ఓకే ఓకే వెస్టేజ్కి మనం వచ్చింది డబ్బుల కోసం సార్, పిల్లర్స్ కోసం వచ్చేది కాదు. నేను చెప్తున్నా కదా, అవును సార్. డబ్బుల కోసం వచ్చాము, డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకున్న తర్వాత గోల్డ్ నుంచి నేను చెప్తున్నాను వినండి, మళ్ళీ అందరికి ఒకసారి వినండి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరికీ చెప్తున్నా. ఒక్కసారి గోల్డ్ బ్రేక్ అయిందా, క్రౌన్ అయ్యేటట్టయితేనే బ్రేక్ చేయండి, లేదంటే చెక్కు సగానికి సగం పడుతుంది. ఇక్కడ ఉన్న అందరికీ నేను చెప్తుంది ఒకటే మాట, గోల్డ్ బ్రేక్ చేశారా క్రౌన్ అవ్వాలి అంతే. మధ్యలో స్టార్లు డైమండ్ ఇవి మనకు వద్దు, క్రౌనే అట్లా అయ్యేటట్టు అయితేనే స్టార్ట్ చేయాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. మీరైతే గోల్డ్లోనే నాకు తెలిసి 1,60,000 తీసుకోవచ్చు, కానీ అది యాక్చువల్ స్ట్రక్చర్ అనేది ఎవరికి రాదు. ఓకే మ్యాక్సిమం 80,000 నుంచి 1,00,000 అయితే 100% తీసుకోవచ్చు. సో మీకు 80,000 తీసుకున్న ఉమ్, 80,000 తీసుకున్న వ్యక్తిని మేము కర్నూలులో చూశాను సార్. భీమేశ్ అని అతను తీసుకో వచ్చాడు, దాన్ని మొన్న రీసెంట్ ఇలా కార్ కూడా తీసుకున్నారు. అవునవును అవును తన దగ్గర కలిసి మాట్లాడినాం కూడా మేము. అవును సార్, అవునవును. అంటే మీకు అది 2 లెగ్స్ పవర్ అయిపోయినాయి అంటే ఇంకా మీకు అసలు కార్ ఫండ్ కట్టుకోవడానికి మీకు కారు మీకు మూవ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే మనకు ఫ్యామిలీ గడవాలి, ప్లస్ కార్ ఈఎంఐలు అవన్నీ ఉంటాయి. సో ఫారెన్ ట్రిప్స్ కానీ ఎన్నిటికీ మీకు యూజ్ అవుతుంది. సో దాన్ని మాత్రం కంపల్సరీ గోల్డ్ అనే దాంట్లో మాత్రం 2 పవర్ లెగ్లు అయ్యేదాకా ఈ ఈ స్ట్రక్చర్ని అయితే కంపల్సరీగా చూడండి కంపల్సరీగా. ఓకే సార్. అట్లాగే మీ టీంలో చాలా మంది మీలాగానే ఎర్నర్స్ తయారు చేయాలి. ఇప్పుడు మీరైతే ఎలాగైతే అనుకుంటున్నారో మీ కింద ఎర్నర్స్ తయారైన రోజున అది ఇంకా స్టేబుల్ గా ఉంటది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చేస్తాం. మనకి ఎప్పుడు కూడా 5% 8% ఈ బిజినెస్ లో మెయిన్ కాబట్టి అక్కడ వర్క్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్ గా కింద నుంచి పై దాకా అందరికీ ఉంటాయి చెక్స్. మనం ఏంటంటే ఒక లీడర్ వచ్చాడు అనుకుంటాము, ఆ లీడర్ వెనక మనం పడతాము, కింద టీంను మర్చిపోతాము. అక్కడ మనకి మెయిన్ మైనస్ అయ్యేది అక్కడే. బ్రాంజ్ సిల్వర్ అవుతారు సార్. సిల్వర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఓకే, వాళ్ళు వర్క్ చేయాలి, వాడి సైడ్ నుంచి వాళ్ళు చేసుకున్న రోజున, వాళ్ళు నిరూపించుకున్న రోజున వాళ్ళకి చెక్స్ వస్తాయి. మనం వర్క్ చేయాల్సింది 5% 8%, సింపుల్. సో ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టెస్ట్ అని చెప్పారు. సో ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ రోజున కోర్ మీటింగ్ అంటే ఇంత నీట్గా ఎలా జరిగిందో రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ మనకి నీట్గా జరగట్లేదు.
ఈ రోజున కోర్ లీడర్స్ మీద 12 మంది ఉంటే మన జూమ్ మీటింగ్ కి 25 నుంచి 30 స్ట్రెంత్ దాటలేదు. ఎందుకని? రీజన్ ఏంటి? బూట్ క్యాంప్ కి 35 మంది రవిసార్ టీం నుంచి అంటే మొత్తం 50 మంది అటెండ్ అయితే మనకి జూమ్ మీటింగ్ మాత్రం ఎందుకుని 20 నుంచి 25 లేదా 30, నిన్నైతే 22 అసలు. సబ్జెక్ట్ ఎలా తెలుస్తుంది? డౌన్ లైన్స్ కి ఎలా అర్థం అవుతుంది? వాళ్ళకి ఇచ్చే నాలెడ్జ్ ఎలా వస్తుంది? వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? ఎవరి దగ్గర డూప్లికేషన్ నేర్చుకుంటారు? జూమ్ మీటింగ్స్ మీరు జాయినింగ్ అయిన తర్వాత మన వెస్టేజ్ యాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తామో జూమ్ యాప్ కూడా ఇన్స్టాల్ చేయించేసేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత మనం పర్సనల్కి వెళ్ళి కలవం, ఫోన్లు చేస్తాం, ఎంతసేపటికి ఫోన్లో మాట్లాడతాం. ఫోన్లో మాట్లాడటం వల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏంటో దాన్ని చిరాకుగా ఫీల్ అవుతారు. మీరు అదే జూమ్ మీటింగ్ ఇన్స్టాల్ చేసేస్తే జూమ్ మీటింగ్ కోసం మీరు ఆ 2 రోజులు మాట్లాడితే చాలు. జూమ్ కి అటెండ్ అవుతున్న కొద్దీ వాళ్ళే అలవాటు పడతారు మీతో మాట్లాడడానికి, కొత్త వాళ్ళు. బూట్ క్యాంప్ వచ్చిన వాళ్ళందరినీ ఎందుకని మీరు ఫాలోఅప్ చేసుకోలేకపోతున్నారు? అసలు ఇప్పుడు ఇనుము ఉంది, ఇనుముని మనం ఎంతగా వేడి చేసి దాని టెంపరేచర్ వేడి చేస్తే దాన్ని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లోకి మార్చుకోవచ్చు ఇనుముని. ఆ వేడి తగ్గిన తర్వాత మార్చగలుగుతామా? మార్చలేము. ఇప్పుడు బూట్ క్యాంప్ వచ్చిన వాళ్ళందరినీ మనం గైడ్ చేసుకోలేకపోతే ఇంకా బూట్ క్యాంప్ వచ్చి ఉపయోగం ఏంది? వాళ్ళందరినీ ఏం చేస్తున్నట్టు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఇస్తున్నట్టు? వాళ్ళందరినీ డమ్మీ చేసేసారు. రవి సార్, మీ దగ్గర ఎంతమంది ఉన్నాయి సార్? బూట్ క్యాంప్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నాయి? కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. నేమ్స్ అయితే ఉన్నాయి సార్, కానీ కాంటాక్ట్ నెంబర్లు మాత్రం మెయిన్ లీడర్స్ ఎవరో వాళ్ళే ఉన్నాయి సార్. చూసారా ఇతర నెంబర్లు అయితే ప్రాబ్లం అదే. నేను ఇందాక అందుకే అడుగుతుంది. కింద టీం ఫోన్ నెంబర్స్ అప్లయన్స్ కి ఎందుకు ఇవ్వరు? మీరు చెప్పేది 2 మాటలు అయితే మేము ఇంకొక 2 మాటలు మంచి మాటలు చెప్తాం వాళ్ళకి. సార్ ఇది మాత్రం క్లియర్ చేయండి సార్, ఇష్యూ మాత్రం క్లియర్ చేయండి మీరు. నేను మాట్లాడతాను సార్, మాట్లాడి చేసి అది అంటే వాళ్ళకి ఇక్కడ ఏదో చిన్న ప్రాబ్లమ్స్ మరి ఏముందనేది కనుక్కుంటాను. అది ప్రాబ్లం కాదు, మనమే మన టీం వాళ్ళకి నాలెడ్జ్ ఆపేస్తున్నట్టుగా ఉంది అనేది ఆ క్లియరెన్స్ వాళ్ళకి ఇస్తాను. 100% సార్, 100% నాలెడ్జ్ ని ఇవ్వకుండా ఆపేస్తారు. మనం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవ్వట్లేదు, వాళ్ళు రావట్లేదు అంటే మనమే వాళ్ళని ఆపుతున్నట్టు. ఇప్పుడు చందుది అదే జరుగుతుంది. అబ్బాయి తను మొన్న జాయిన్ అయ్యారు అయినా మాట్లాడలేదంటే మరి ఏంటనేది ఒకసారి కనుక్కుంటాను సార్ నేను. చందు అనే కాదు సార్, ఏది అసలు మొత్తం 30 మంది మిగతా వాళ్ళేమో 4 నెంబర్లు 5 నెంబర్లు ఉంటే ఎట్లా సార్ అసలు? ఇది వాల్యూ ఏది అసలు? దాని వాల్యూ ఏది అంటున్నా. నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఆ క్వశ్చన్ కి టక్ మనం చాటింగ్ చేస్తే చేయండి వస్తే త్వరగా. ఈ బిజినెస్ లో మీకు ఎప్పుడో చెప్పాను నేను ఆల్రెడీ, మనం ఈ బిజినెస్ లో నిలబడాలంటే మనకి 3 ఉంటారు ఇక్కడ. ఒకళ్ళు స్పాన్సర్ ఉంటారు, ఒకళ్ళు అప్లైనర్ ఉంటారు, ఒకళ్ళు మెంటర్ ఉంటారు. ఈ 3ని మీరు త్వరగా ఫైండ్ అవుట్ చేసుకొని టైప్ చేయండి. మీ స్పాన్సర్ ఎవరు, మీ అప్లైనర్ ఎవరు, మీ మెంటర్ ఎవరు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అప్లైన్ తో ఏదైనా ప్రాబ్లం ఉంటే మెంటర్ కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఈజీ అవుద్దని చెప్తున్నాను. ఇమీడియట్ గా మీరు చాట్ చేయండి. మీ స్పాన్సర్ ఎవరు, మీ అప్లైన్ ఎవరు, మీ మెంటర్ ఎవరు? మీరు తెలుసుకోవాలి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో మీరు లాంగ్ టర్మ్ లో నిలబడాలంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలిస్తేనే మీరు నిలబడగలుగుతారు. స్పాన్సర్ అంటే మీకు ఐడియా ఎవరైతే ఇస్తారో వాళ్ళు స్పాన్సర్ అవుతారు. అప్లైనర్ ఎవరంటే మిమ్మల్ని తీసుకెళ్లి మీటింగ్ లో కూర్చోబెట్టి సబ్జెక్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళు అప్లైనర్ అవుతారు. మెంటర్ ఎవరంటే వాళ్ళలాగా అవ్వాలి, వాళ్ళలాగా నేను కూడా ఉండాలి అని మీకు ఎవరైతే అనిపిస్తారో వాళ్ళు మెంటర్ అవుతారు. అంటే ప్రజెంట్ మీకున్న మైండ్ సెట్ కి మీకు తెలియాలి. అది 6 నెలల తర్వాత మారచ్చు, 1 ఇయర్ తర్వాత మళ్ళా మారచ్చు. దానికి తప్పేం కాదు. ఇప్పుడు కొడుకు 1 లాక్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి తండ్రికి 10,000 వస్తుంది కాబట్టి తండ్రి తక్కువైనట్టు కాదండి. కొడుకు ఎంతైనా రావచ్చు. ఆ కొడుకు తండ్రే 10,000 వచ్చినా 5,000 వచ్చినా ఏం సంపాదించుకున్నా తండ్రే. ఇక్కడ కూడా అంతే. స్పాన్సర్ అయినా అప్లైనర్ అయినా ఎవరో ఒకళ్ళు పెట్టేసుకోండి. అది మీకు తెలియాలి. తెలిస్తేనే మీరు ఈ బిజినెస్ లో ముందుకెళ్ళగలుగుతారు, లేదంటే వెళ్ళలేరు.
ఎక్కడో చోట మీకు లాక్ పడుతుంది కంపల్సరీగా. మీ స్పాన్సర్ దగ్గర ఏం లాక్ పడచ్చు, లేదంటే మీ అప్లైనర్ దగ్గర ఏం లాక్ పడచ్చు, కానీ మెంటర్ దగ్గర లాక్ పడదు. మీకు లాక్ ఓపెన్ అవుతుంది. లాస్ట్ మీటింగ్ లో నేను చెప్పింది అదే. మీ మీ మ- మీ మీ చిప్పు మార్చాలి, మీ అప్లైన్ చిప్పు వాడమంటుంది. అందుకే నేను మీకు ఎవరైతే మెంటర్ ఉంటారో వాళ్ళ చిప్పు వాడండి. ఈ బిజినెస్ లో మీకు ఎర్లీగా సక్సెస్ వస్తుంది. నేను చెప్తాను, నా స్పాన్సర్ వచ్చేసి సాదిక్ అలీ. ఆయన ఈరోజు బిజినెస్ లో లేరు. నాకు అప్లైనర్ వచ్చేసి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు కూడా ఈ రోజు నాకు అందుబాటులో లేరు, ఆయన గుంతకల్లో ఉన్నారు. ఆయన రైల్వే ఎంప్లాయ్. ఆయన నన్ను మీటింగ్లో తీసుకుని కూర్చోబెట్టి నాకు సబ్జెక్ట్ నేర్పింది అంతా ఆయనే. ఆయన 1 లాక్ ఎర్నరు, కార్ ఎర్నర్. ఆయన కూడా కారు తీసుకున్నారు. ఆయన అప్లైనర్. ఆయనకు ఉండే వేళ ఆయనకి ఇస్తా. నేను ఏ రోజు రాజశేఖర్ నాయక్ గారికి ఏ రోజు కూడా క్వశ్చన్ వేయలేదు నేను. కావాలంటే మీరు ఎవరైనా అడగండి, చాలా మంది తెలుసు ఆ విషయం. రాజశేఖర్ గారికి నేను ఏ రోజు కూడా క్వశ్చన్ వేయలేదు అసలు నేను సార్కి. ఆయన ఏం చెప్పారో నేను అదే ఫాలో అయ్యా. ఆయన తర్వాత నేను నా గోల్ పెద్దది పెట్టుకున్న తర్వాత నేను మెంటర్గా తీసుకుంది మోహన్ రావు సార్ని. ఈ రోజు నేను మోహన్ రావు సార్ని ఫాలో అవుతున్నా. చూడండి, నా క్లారిటీ ఉంది. మరి మీ క్లారిటీ ఉందా? మీ స్పాన్సర్ ఎవరు, మీ అప్లైనర్ ఎవరు, మీ మెంటర్ ఎవరు? మీకు స్పాన్సర్తో ప్రాబ్లం ఉంటే అప్లైన్ దగ్గరికి వెళ్ళండి, అప్లైన్తో ప్రాబ్లం ఉంటే మెంటర్ దగ్గరికి వెళ్ళండి. ఈ మూడిట్లో ఎక్కడో చోట మీకు సొల్యూషన్ వస్తుంది. ఈ బిజినెస్ లో చాలా మందికి అది తెలియకే ఇబ్బంది పడుతున్నారు. స్పాన్సర్ దగ్గర ప్రాబ్లం అయినా ఆగిపోతున్నారు, అప్లైన్ దగ్గర ప్రాబ్లం వచ్చినా ఆగిపోతున్నారు. చూడండి, మనం ఆగిపోవడం వల్ల మన లైఫ్ ఏం మారదు. ఈ రోజు కూలి పని చేసుకునేవాడు వెస్టేజ్ చేస్తా ఆగిపోయాడు అనుకోండి, ఏం చేస్తాడు? వెస్టేజ్ చేయడం ఆపేశాడు. కూలి పని చేసుకుంటా వెస్టేజ్ చేద్దామని వచ్చాడు, కూలి పని చేయడం ఆపేశాడు. కూలి పని చేసుకుంటా వెస్టేజ్ చేశాడు, వెస్టేజ్ కూడా అవ్వలేదు, వెస్టేజ్ ఆపేశాడు. తిరిగి మళ్ళీ కూలి పనికి వెళ్తాడు. ఏం మారింది? కూలి పని చేసుకుంటూ వెస్టేజ్ లో నిలబడితే మారుతుంది. వెస్టేజ్ వచ్చి చేసినంత మాత్రం ఏమాడు. వెస్టేజ్ లో నిలబడి అంటే మనకు అది ఉండాలి. మనం ఏదో ఒక చిన్నది ఇష్యూ వల్ల మన టీంలో వాళ్ళు ఒక స్పాన్సర్ దగ్గర, ఒక అప్లైనర్ దగ్గర ఇష్యూ వచ్చి చాలా మంది క్విట్ అవుతున్నారు. మీరు ఇక్కడ మనగా ఈ పాయింట్ కనుక మీరు క్లియర్ కట్ గా ఉంటే మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది ఈ బిజినెస్ లో. ఫాస్ట్ గా టైప్ చేయాలి. టైపింగ్ కూడా ఇబ్బంది పడుతున్నారే. ఐదుగురే పెట్టారు. రాము గారు, మీకు టైపింగ్ రాదు కాబట్టి మీరు ఒకసారి చెప్పండి మీరు. సార్ నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? అర్థం కాలేదు సార్, అందుకే దాన్నే ఆలోచన చేస్తున్నాను సార్. ఈ బిజినెస్ లో అప్లైనర్ ఉంటారు, స్పాన్సర్ ఉంటారు, మెంటర్ ఉంటారు, ముగ్గురు ఉంటారు. ఎస్ సార్. స్పాన్సర్ అంటే మీకు ఐడియా ఇచ్చిన వ్యక్తి. ఎస్ సార్. అప్లైనర్ అంటే మీకు ఈ బిజినెస్ నేర్పి తీసుకెళ్లి మీటింగ్ లో కూర్చోబెట్టి మిమ్మల్ని దిద్దిన వాళ్ళు అప్లైనర్. ఎస్ సార్. మెంటర్ అంటే నేను వాళ్ళలాగా అవ్వాలి, వాళ్ళలాగా సక్సెస్ తీసుకోవాలి, వాళ్ళలాగా నేను అవ్వాలనుకున్న వాళ్ళని మీరు తీసుకున్న వాళ్ళు మెంటర్ అవుతారు. ఎస్ సార్. మీకు స్పాన్సర్ దగ్గర ప్రాబ్లం అంటే అప్లైన్ దగ్గరికి వెళ్ళండి, అప్లైన్ దగ్గర ప్రాబ్లం అంటే ఫైనల్ గా మెంటర్ దగ్గరికి రండి. ఎస్ సార్. అవును సార్. సో ఇప్పుడు చెప్పండి, మీ స్పాన్సర్ ఎవరు, అప్లైనర్ ఎవరు, మెంటర్ ఎవరు?
అప్లైన్ అనేది కురుమూర్తి సార్. అప్లైనర్ ఎవరు? కురుమూర్తి సార్. కురుమూర్తి ఎవరు? కృష్ణమూర్తి సారీ సార్. ఓకే 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 ఓకే. స్పాన్సర్ 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 అంటే మిమ్మల్ని ఈ బిజినెస్ లో ఐడి ఇచ్చిన వ్యక్తి స్పాన్సర్ అవుతారు. మీకు ఈ బిజినెస్ లో ఐడి ఇచ్చిన వ్యక్తి స్పాన్సర్ అవుతారు. అవునా సార్? ఎస్ సార్, అతనే ఇచ్చాడు కదా సార్. అంటే బాలాజీ సార్. కృష్ణమూర్తి గారే మీకు స్పాన్సర్, కృష్ణమూర్తి గారే మీకు అప్లైనర్. ఏం లేదు సార్, బాలాజీ సార్ ఐడి ఇచ్చింది మాత్రం. నేను ఐడి ఇచ్చింది నేను ఎక్కడ ఇచ్చానండి ఐడి? అంటే ఇప్పుడు అతనే కదా సార్ తోలుకొచ్చింది, అంటే చేయించడం అనేది. కాదు, నేను ఏదో ఐడి చేయడం కాదు. మీకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ఎస్టే బిజినెస్ మీకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గారు. ఎస్ సార్. అదే నేను స్పాన్సర్ వచ్చేసి కృష్ణమూర్తి, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి కృష్ణమూర్తి. అవును సార్. మీకు అప్లైనర్ కూడా కృష్ణమూర్తి, అదేగా మీరు చెప్తుంది. మెంటర్ ఎవరు? ఏంటారు మన రవికుమార్ సార్. ఇప్పుడు చెప్తానండి, మీకు స్పాన్సర్ దగ్గర ప్రాబ్లం ఉన్నా, అప్లైన్ దగ్గర ప్రాబ్లం ఉన్నా, మెంటర్ దగ్గరికి వచ్చి ఉండండి. ఎస్ సార్. మీకు ఈ బిజినెస్ ఇంకా వదలాలనిపించదు. రోజు మాట్లాడండి, మీ మెంటర్ తోటి మీరు రోజు మాట్లాడండి, లేదా 2 రోజులకు ఒకసారి మాట్లాడండి. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మధురెడ్డి గారు మీరు టైప్ చేశారా? సార్. మధురెడ్డి గారు. సార్ నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? అయింది సార్. మరి మాట్లాడరే, టైప్ చేశారా లేదా? చేయలేదు సార్, టైప్ చేయలేదు సార్. ఎందుకని? ఇంకా అది అర్థం కాలేదు సార్, అర్థం కాక చేయలేదు దీనిలో. మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి ఎవరండి? రాజ్కుమార్ సార్. ఆయన మీకు స్పాన్సర్ అవుతారు ఈ బిజినెస్ లో. అవును సార్. ఓకేనా? అప్లైనర్ ఆయన, స్పాన్సర్ అయినా అప్లైనర్ ఆయన సార్. మెంటర్ ఎవరు? మెంటర్ రవికుమార్ సార్. కాబట్టి మీ మెంటర్ రవికుమార్ సార్, కాబట్టి రవికుమార్ సార్ తోటి రోజుకు ఒకసారి అన్నా, రోజుకు 2 సార్లు అన్నా, లేదంటే 2 రోజులకు ఒకసారి అన్నా కంపల్సరీగా డిస్కస్ చేయండి మీ బిజినెస్ గురించి. చేస్తున్నా సార్, ఫోన్ చేసి సార్తోనే మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నాను రోజు ఫోన్ చేసి. ఓకే 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 సార్తోనే మాట్లాడుతున్నాను సార్. ఓకే 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 సార్. ఓకే లీడర్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అయితే జూమ్ మీటింగ్స్ కి మీ టీంని మాత్రం ప్రమోట్ చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో నెక్స్ట్ జూమ్ మీటింగ్స్ నుంచి సీరియస్ గా మన టీంని అటెండ్ చేయించుకుంటానంటేనే కంటిన్యూ చేద్దాం జూమ్ మీటింగ్స్. జూమ్ మీటింగ్స్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, అది చేస్తేనే తెలుస్తుంది. చెప్పండి, మరి టీం అటెండ్ అవ్వకుండా జూమ్ మీటింగ్లు ఎందుకు టైం ఎందుకు చేయాలి? నేను ఎందుకు కూర్చోవాలి? నేను నెలకి మీకు గంట సేపు కూర్చోవడమే, నాకు అట్లా కాదు. నేను హోస్ట్ చేయాలి, 8 మీటింగ్స్ కి నేను హోస్ట్ చేయాలి, కూర్చున్నట్టు అట్లాగే కూర్చుని హోస్ట్ చేస్తూ ఉండాలి. చెప్పండి, మీరు చెప్తేనే నేను నెక్స్ట్ జూమ్ మీటింగ్ చేయాలా వద్దా, లేదంటే నా వర్క్ నేను చేసుకోవాలా, ఏదో ఒకటి నేను డిసైడ్ చేసుకుంటా. అందరూ చెప్పండి, అందరూ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఈ విషయం. అయితే జూమ్ మీటింగ్స్ కావాలా వద్దా, మీరు ప్రమోట్ చేస్తారా చేయరా టీంని? కావాలి సార్, ప్రమోట్ చేస్తాం సార్. అందరూ కావాలి సార్, ప్రమోట్ చేస్తాం సార్. కాదు, అందరూ మాట్లాడండి. ఈ విషయం అయితే చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే నిజంగా నాకు జూమ్ మీటింగ్స్ 22 మంది మొన్న సెషన్ అటెండ్ అయితే నాకు అసలు చేయబుద్ధి కాలేదు సెషన్. జూమ్ మీటింగ్స్ చేద్దాం సార్, కంపల్సరీగా చేద్దాము. ఇక్కడ అటెండ్ చేయించుకున్న దానిలోనే ఒకసారి అందరితో డిస్కషన్ చేసి, మరి ఇంతమంది లీడర్స్ ఉన్నప్పుడు మినిమం మరి ఆ లీడర్స్ కి వాళ్ళ డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలన్నా మొన్న మీరు చెప్పిన రీసెంట్ గా అయిపోయిన జూమ్ మీటింగ్ లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి వెస్టేజ్ చేయాలా లేదా
ఎందుకు చేయాలి, తర్వాత జాబ్ ఎందుకు చేసుకోవాలి, ఆ, జాబ్ చేసుకోవడం వల్ల మనం ఎలా అంటే ఎలా మనం లైఫ్ లీడ్ చేస్తాం, జాబులో ఉన్న మనం అన్ని ఫుల్ఫిల్ అవుతాయా కాదా, మరి బిజినెస్ ఎందుకు చేయాలి, ఆ బిజినెస్ లో వెస్టేజ్ ని ఎందుకు చేయాలి, అన్ని పాయింట్స్ క్లియరెన్స్ ఉన్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాదు సార్ మామూలుగా. ఎక్కడైనా మనం ఏదన్నా యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చూసి నేర్చుకోవాలన్నా కుదరదు. ఇక్కడ అనుకోండి ఒక 1 hour మనం స్పెండ్ చేసామంటే గిట మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. కాబట్టి నాకైతే మాత్రం ఉండాలనేది నాకు మాత్రం గట్టిగా ఉంది సార్. టీమ్ అయితే నిజంగా అటెండ్ చేయించుకుంటాను. నాకు ఎవరైతే కొత్త వచ్చారో నాకైతే కావాలి. స్ట్రెంత్ పెరగంది ఏం చేస్తాం సార్? అందరూ కొత్త వాళ్ళు కూడా అవును. అటెండ్ అవుతుంటే అది చేస్తానికి బాగుంటది. మనం పాత వాళ్ళు ఉన్న వాళ్ళం 20 మంది 25 మంది అటెండ్ అవుతూ ఉంటే ఇంకా యూజ్ ఏముంటది? అది అందరికీ ఇప్పుడు ప్రొడక్ట్ నాలెడ్జ్ అందరికీ వచ్చింది ఆల్రెడీ. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు లీడర్స్ కావాల్సినంత బిజినెస్ గురించే కావాలి. ఇప్పుడు లీడర్లను తయారు చేసుకునే నాలెడ్జ్ కావాలి సార్. ఇంకొకటి లీడర్ ఏంటంటే తయారంటే బిజినెస్ కావాలి సార్. బిజినెస్ ఎలా చేసుకోవాలో అది తెలియాలి ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి. అవును సార్, అవును సార్. అందరూ మాట్లాడండి, ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ నేను ఒక్కడనే కాదు, అందరూ ఒపీనియన్ చెప్పండి. దాన్ని బట్టే నేను ఏదైనా తీసుకోగలుగుతా. ఎంత సార్ పరిగెత్తినా మంగళవారం నాడు శుక్రవారం నాడు ఆ టయానికి నేను వచ్చి కూర్చోవాలంటే నాకు నరకం కనబడుతుంది. నిజంగా చెప్తున్నా కదా, నరకం కనబడుతుంది నాకు. చేయాలి సార్, జూమ్ మీటింగ్ చేయాలి, కొత్త వాళ్ళని అటెండ్ చేసుకుంటాం సార్. కొద్దిగా వాళ్ళు ఎక్కడ ఇంకా అటెండ్ కొద్దిగా అవుతున్నారండి? ఇప్పుడు బూట్ క్యాంప్స్ అయిపోయిన తర్వాత 3 జూమ్ మీటింగ్ చేస్తే 30 కూడా స్ట్రెంత్ దాటినప్పుడు ఏం చేయాలి నేను ఇంకా? అవును సార్, కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు క్యాంప్ సార్. బాగానే 35 మంది మేము ట్రై ఎట్లా అటెండ్ జూమ్ మీటింగ్ 30 మంది కూడా అటెండ్ అవ్వకపోవడం ఏంటి అసలు? మీకు తెలియదా? ఇప్పుడు నేను మొన్న సార్ విజయవాడ బూట్ క్యాంప్ వచ్చినప్పుడు అందరికి యాప్స్ ఇన్స్టాల్ చేయించాం. మీకు ఐడియా ఉందా జూమ్ యాప్స్? ఐడియా ఉంది సార్. చేయాలి మరి సార్, మేము దగ్గరికి వెళ్ళి బూట్ క్యాంప్ వచ్చిన వాళ్ళకి ఎందుకు చేయలేదు? చేసాం ఊరుకుంటా సార్. వాళ్ళు అటెండ్ కూర్చొని అయ్యలేరు. ఇంటికి వెళ్ళి అయిపోయిందా అటెండ్ చేసాం సార్ వాళ్ళకి. వాళ్ళ ఫైర్ అంతా అయిపోయి ఉంటది. వాళ్ళంతా మర్చిపోయి ఉంటారు. బూట్ క్యాంప్ అంతా అయిపోయి ఉంటది. మోటివేషన్ అంతా అయిపోయి ఉంటది. మోటివేషన్ అనేది మీకు ఐడి పట్టడానికి పర్చేజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత పనికిరాదు మోటివేషన్. కావాలంటున్నారు కానీ ఎవరు ప్రమోట్ చేయట్లేదు. ఎవరు అటెండ్ చేయించుకున్నప్పుడు ఎట్లా ప్రమోట్ చేస్తేనే కదా. మాట్లాడరు, వీడియోస్ ఆన్ చేసుకోరు. మీరు వీడియోస్ ఆన్ చేసుకోకపోతే మీ కింద కొత్త వాళ్ళు ఎందుకు ఆన్ చేసుకుంటారు? మనమే ఎగ్జాంపుల్ గా లేకపోతే మన కింద వాళ్ళకి ఎగ్జాంపుల్ ఎలా అవుతాం మనం? వాళ్ళు కూడా వీళ్ళంతా ఆఫ్ చేసుకున్నారు కాబట్టి మనం కూడా ఆన్ చేసుకోవాల్సిన లేదు. వాళ్ళు వింటున్నారో తెలియదు, పడుకుంటున్నారో తెలియదు, నిద్రపోతున్నారో తెలియదు, ఏమవుతున్నారో తెలియదు. నేను అందుకే కదా వీడియోలు ఆన్ చేయమంటుంది. బ్రాంజ్ అండ్ ఏవో అందరూ వీడియోలు ఆన్ చేయండి, టెస్ట్ మనీస్ చెప్పండి అంటే ఎందుకు? మిమ్మల్ని చూసి వాళ్ళంతా మారుతారు. మీరు వీడియోలు ఆన్ చేస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వీడియోలు ఆన్ చేస్తారు. మీరు మాట్లాడుతూ ఉంటే మనం కూడా చెప్పాలి కావాలని చెప్పి నేర్చుకుంటారు. ఎలా మాట్లాడతారో చూసి నేర్చుకుంటారు. 4 కాబట్టి 8 మీటింగుల తర్వాత మాట్లాడతారు. ఒక ముక్కన మాట్లాడతారు. ఈ రోజు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని అందరం చక్కగా మాట్లాడుకుంటున్నాము. చక్కగా ఒక టీం వర్క్ లాగా చేసుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. ఎంత బాగుంది! ఇదే జరగాలంటే ఒక మీటింగ్ హాల్లో జరగాలంటే 50,000 ఖర్చు. సో మధురెడ్డి గారు మాట్లాడారు, రవి సార్ మాట్లాడారు, రాము గారు మాట్లాడారు. మిగతా అందరూ కూడా ఓపెన్ చేసి మాట్లాడాలి. సార్ జూమ్ సెక్షన్స్ అయితే కావాలి సార్. అంటే ఎక్కడెక్కడ ఉన్నా కానీ వాళ్ళు మన నాలెడ్జ్ తీసుకోవడానికైనా అసలు బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు చెప్పే విషయాలు కానీ ఎగ్జాంపుల్స్ కానీ అవన్నీ అర్థమయ్యేలాగా చెప్తారు సార్. ప్రతి ఒక్కరికైతే కావాలి సార్. అది టీం మనం కొత్తగా వచ్చినా సరే వాళ్ళు అటెండ్ అయితేనే నాలెడ్జ్ వస్తుంది సార్. టీం ఎస్ మేడం, అటెండ్ చేయించుకోవడానికి ప్లాన్ చేస్తాం సార్ ఇక్కడ నుంచి. 2 రోజులే మేడం. కొంచెం ఓపిక పెట్టి కొంచెం అటెండ్ అవ్వండి. కొంచెం వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆ 1 అవర్ టైం స్పెండ్ చేయండి. వారానికి 2 గంటలు అడుగుతుంది. అవును సార్. కాబట్టి మీ టీంకి మీరు మాట్లాడితేనే కదా తెలిసేది. మా పద్మజ మేడం అని చెప్పి వాళ్ళు చూపించుకునేది ఎప్పుడు? మరి మీరు మాట్లాడితేనే కదా వాళ్ళకి మీరేంటనేది అర్థమయ్యేది. ఎస్ సార్. సరే మేడం, అయితే మిగతా వాళ్ళు మాట్లాడండి. మిగతా వాళ్ళు నరసింహ గారు చార్జ్ చేశాడు. ఓకే.
సార్ జూమ్ మీటింగ్ కావాలి సార్. మేడం మీరేమో కావాలంటారు, మీరు అటెండ్ అవ్వలేదు. మీరు అసలు ఈ 2 మీటింగ్ నుంచి అటెండ్ అవ్వట్లేదు మీరు. నేను ఇప్పుడే సార్ అటెండ్ అవ్వండి, ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతున్నాను. మన లాస్ట్ వీకే అటెండ్ అవ్వలేదు. సరే మేడం, అది చేద్దాంలేండి అయితే. శైలజ మేడం, సో వాయిస్ బ్రేక్ అవుతుందంట మేడం, వీక్నెస్ వస్తుంది. ఓకే మేడం, సరే మేడం అయితే చాట్ చేశారుగా. సరే లేడర్స్, ఓకే. నెక్స్ట్ మంగళవారం నాడు, ఎందుకంటే ఈ 2025 గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడించానంటే, నెక్స్ట్ మంగళవారం నేను మరి అవైలబుల్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే జర్నీలో ఉంటానేమో, తిరుపతి ప్లానింగ్ ఉంది నాకు. సో నెక్స్ట్ మంగళవారం జరగదేమోనని ఈరోజు 2025 ఎక్స్పీరియన్స్ గురించి మీ అందరితోటి డిస్కస్ చేసి, అంటే ఈ ఇయర్కి గ్రోత్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలని చెప్పి ఈ సెషన్ చేయడం జరిగింది. సో అందరికీ అర్థమై ఉంటుంది నిలబడితే కనుక ఎలా ఉంటుంది అనేది. సో ఈ 2026 అనేది చాలా స్ట్రాంగ్గా చేయాలి. మనందరం మనం ఓన్గా వన్-డే వర్క్షాప్స్ ప్లాన్ చేయాలి. 2026లో మనది ఫస్ట్ బూట్ క్యాంప్ జరగాలి. 2026లో బూట్ క్యాంప్ 1 జరగాలి. మన టీం VF3 తరపున బూట్ క్యాంప్ జరగాలి. మనం ఒకళ్ళ బూట్ క్యాంప్లోకి వెళ్ళి కూర్చోవడం కాదు. ఇది మనందరం కలిపి ఒక టీం వర్క్గా చేస్తేనే అవుతుంది. ఏదో బాలాజీ ఒకడు అనుకుంటే కాదు. ఇక్కడ బాలాజీ అనే పేరు లేదండి. బాలాజీ కూడా ఒక వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్. మీరు ఎలాగో నేను కాదు, మీకంటే ఒక 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంతే. నేను కూడా నేర్చుకుంటూనే మాట్లాడుతున్నాను. కాబట్టి 2026లో మన టీం VF తరఫున బూట్ క్యాంప్ జరగాలి. ఇది నాకున్నటువంటి 26 గోల్. సో 2025 నా విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను, 5 బూట్ క్యాంపులు జరిగినాయి. 5 బూట్ క్యాంపులకి ఎక్సలెంట్గా టీం అటెండ్ అయ్యారు. 4 LOB ఎర్నర్స్ వచ్చారు. 2025లో 4 LOB ఎర్నర్స్ వచ్చారు మన టీం నుంచి. 3 కొత్తగా సిల్వర్లు విత్ టీవీ తోటి క్వాలిఫై అయ్యారు. బ్రాంజ్లు కూడా 4 బ్రాంజ్లు వచ్చినాయి. క్వాలిటీ బ్రాంజ్ రాలా. కాకపోతే ఏంటంటే బ్రాంజ్లు అయ్యారు కానీ క్వాలిటీ బ్రాంజ్లు రాలా. ఈ 2025లో క్వాలిటీ బ్రాంజ్లు వస్తే ఇంకా బాగుండేది. క్వాలిటీ బ్రాంజ్లు రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో మాది కూడా 2026లో మేము కూడా జూన్ కల్లా యూసిడి అవ్వాలనే ప్లాన్ తోటి ముందుకెళ్తున్నాం. ఇది మేము 2024లోనే పెట్టుకున్నది. ఇది 2025లో మేము ఏంటంటే పిల్లర్స్ను స్ట్రాంగ్ చేసుకుంటున్నాం అంతే. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. 2026లో అందరి పిన్ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి, మళ్ళీ కొత్త ఎనర్జీ రావాలి. 100% ఒక బూట్ క్యాంప్ మనం చేయాలి. 100 మంది అయినా పర్లా, మన టీం తోటి 100 మందితో అయినా బూట్ క్యాంప్ చేసుకోవచ్చు. సో మేము 30th ఉండట్లేదు కాబట్టి ఈ మంగళవారం నాడు జూమ్ మీటింగ్ ఉండదు. పైగా 31st కూడా వస్తుంది. అందరూ కూడా ఆ మూడ్లో ఉంటారు. సో లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. టీంలో ఎవరికన్నా ఉంటే చూడండి. ఎవరికన్నా ఒక 100 PV 50 PV తగ్గితే చేసి పెట్టండి. ఇది ఓపెన్గా చెప్తాను అందరికీ. ఎందుకంటే ఫస్ట్ టైం పిన్ లెవెల్ అచీవ్ అయ్యేటప్పుడు, కష్టపడినప్పుడు, దగ్గర దాకా వచ్చి ఆగిపోయేటప్పుడు తప్పే లేదు. రెండోసారి చేయమని నేను ఎవరికి చెప్పట్లా. ఫస్ట్ పిన్ లెవెల్ అయ్యేటప్పుడు మాత్రం ఒక 50, 100, 200 PV తగ్గితే వాళ్ళ కష్టానికి మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు. కాబట్టి అందరూ కూడా మీ టీమ్స్లో ఎవరన్నా బ్రాంజ్ సిల్వర్లో అట్లా అంటున్నారు. అంతేగాని ఫాస్ట్ 8% నేను చేయమని చెప్పట్లేదు. మెయిన్ బ్రాంజ్కి, సిల్వర్ కూడా కాదు, బ్రాంజ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 100, 200, 300 తగ్గుతుంటే యాజ్ అప్లయన్స్గా మీ వంతుగా ఒక 50 PV చేసి పెట్టండి. తప్పే కాదు మన టీం చేయడం. రెండోసారి చేయమని ఎవరు చెప్పట్లా, రిపీటెడ్గా చేయమని ఎవరు చెప్పట్లా. వాళ్ళు 1700 PV 1800 PV కష్టపడి వస్తున్నప్పుడు ఒక 50, 100 PV సపోర్ట్ చేయడం తప్పే కాదు. ఇది అన్ని టీముల్లో అందరికీ జరిగే విషయమే. దాన్ని ఏదో నెగిటివ్గా తీసుకుని ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలని కాదు. వాళ్ళు కష్టపడుతున్నారు. 1700, 1800 దాకా వస్తున్నారంటే కష్టపడుతున్నారు. దాన్ని మనం నిలపగలిగితే వాళ్ళకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది, ఒక చెక్ వస్తుంది. సో అటువంటి చూసుకోండి టీంలో. మనకు రాయల్ కస్టమర్స్ ఉంటే ఆ 50, 100 PV అనేది చేసి పెట్టడం ఇబ్బందే కాదు అసలు. అవసరమైతే నెక్స్ట్ మంత్ ఇంకో 50 PV తగ్గించుకుంటాం. టీంలో తప్పే ఉంది. మెయిన్ ఆ నెల క్వాలిఫై అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి కొత్త బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
టీంలో కొత్త పిన్ లెవెల్స్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పైగా ఈ ఎక్స్టెన్షన్ కూడా లేదు. 1వ తారీఖుతో పిన్ లెవెల్స్ క్లోజ్డ్. ఇంతకుముందు 1వ తారీఖు మిస్ అయినా 2, 3, 4కి కొంచెం టైం ఉండేది. 4వ తారీఖు లోపల కూడా బిల్ చేసుకుని క్వాలిఫై అవడానికి అవకాశం ఉండేది. సో ఈ ఈ ఈ నెల నుంచి అది కూడా తీసేశారు. 1వ తారీఖు ఓన్లీ లెవెల్ అచీవ్మెంట్ మాత్రమే. 1వ తారీఖు మిస్ అవుతే ఇంకా లేనట్టే. కాబట్టి చెక్ చేసుకోండి పిన్ లెవెల్స్ అన్ని కూడా. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2026కి అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. 100% మనం టీం EF3 తరపున నెక్స్ట్ 2026 మాత్రం ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేస్తాం. సో మోహన్ రావు సార్ కూడా మనకి దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం ఆగస్టులో నేను ప్లాన్ చేస్తున్నా. బూట్ క్యాంప్ 2026 ఆగస్టులో ప్లాన్ చేద్దాం నా ఎక్స్పెక్టేషన్. మీ అందరూ కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. చూద్దాం, 2 అయితే 2, 1 అయితే 1. ఆగస్టు అయితే 1 జరగాలనుకుంటున్నాను. మనం అనుకున్నట్టుగానే దేవుడు కూడా సహకరిస్తే అది జరిగిపోద్ది. 2026 ఆగస్టు మిస్ అయినా నవంబర్, డిసెంబర్లో అయితే మాత్రం బూట్ క్యాంప్ పక్కా చెప్తున్నాను మన టీం EF3 తరఫు నుంచి. కాబట్టి అందరూ రెడీ అవ్వండి. న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఎనర్జీ తోటి వర్క్ చేయడానికి రెడీ అవ్వండి. మనం ఎంత త్వరగా పిన్ లెవెల్స్ మారిస్తే మన టీంలో అంత ఫాస్ట్గా మోటివేషన్ వస్తుంది. మనం పిన్ లెవెల్స్ మార్చుకోవాలి. కంపల్సరీగా బ్రాంజ్ అవ్వాలి, సిల్వర్లు అవ్వాలి, LOBలు కొట్టాలి, గోల్డ్ అవ్వాలి. సో ప్లాన్ చేయండి అందరూ కూడా. సో ఎవరైనా ఏదన్నా ఫైనల్గా ఏదైనా అడగాలనుకున్నా చెప్పాలనుకున్నా మాట్లాడచ్చు ఒకసారి. ఈ మంగళవారం అయితే జూమ్ మీటింగ్ లేదు. నెక్స్ట్ వచ్చే మంగళవారం 30th వచ్చినట్టుంది. 30th వచ్చింది. ఆ రోజున మాత్రం జూమ్ మీటింగ్ లేదు. నెక్స్ట్ శుక్రవారం నాడు అయితే కంపల్సరీగా 2వ తారీఖు, 3వ తారీఖు వచ్చినట్టుంది. జూమ్ మీటింగ్ చేద్దాం. లింక్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. అందరూ అటెండ్ అవ్వచ్చు. టీం కూడా ప్రమోట్ చేయొచ్చు. సో జనవరి నుంచి జూమ్స్ కంటిన్యూ చేద్దాము. టీం మాత్రం ప్రమోట్ చేయండి. వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి. కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వీడియోస్ ఆన్ చేయండి. బ్రాంజ్ అండ్ ఎవరైతే ఉన్నారో 1 minute ఆ సెషన్ గురించి మాట్లాడాలి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. సార్ ఖచ్చితంగా సార్. సో ఇంకేదైనా ఎవరైనా అడగాలనుకున్నా మాట్లాడాలన్నా మాట్లాడవచ్చు. రవి సార్ ఏమీ చెప్తారా ఏమన్నా? ఇంకేం లేదు సార్. ఇంకా మీరు చెప్పేశారుగా. సో మధురెడ్డి గారు వీళ్ళందరికీ ఇండివిజువల్ గా ఏదంటే చెప్తాను. సో సార్ ఓకే అండి. అయితే క్వశ్చన్స్ ఏం లేకపోతే ఇంక క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ అటెండ్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గుడ్ థ్యాంక్ యూ నైట్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ. మీరు టీమ్ కూడా మెంబర్స్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. EF3 టీం అందరికి కూడా, సార్ కి మేడం కి కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ గౌరీ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్ మేడం కి కూడా సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఎంజాయ్ చేయండి. లెవెల్స్ కంప్లీట్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.